గురుగారు త్యాగరాజ స్వామి వారి శిష్య పరంపరలో మీది 6వ తరం. నేదునూరి కృష్ణమూర్తి గారు, అలాగే ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఇలా వీరందరితో మీకు ఎక్కడో అక్కడ అనుబంధం ఉండుంటుంది. ఫస్ట్ బాలమురళి గారిది నేను ఇంకా అప్పటికి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సరి మగరి పమగరి దరి సని దద పమగరి సరి మగరి పమరి పమగరి సనిద మహాదేవ సూత ప్రణమామి. మీరు నేర్చుకుంటున్న సందర్భంలో మిమ్మల్ని 3 చెరువు నీళ్లు తాగించిన కీర్తన కానీ, సంగతి కానీ, వర్ణం కానీ ఏమన్నా ఉండిందా? మరుగేలరా ఓ రాఘవా అంటూ మొదలెట్టాడు. మొదలెడితే ఈయన వెంటనే ఏమిటి ఒకసారి ఆగు, ఏం పాడుతున్నావు అని అడిగారు. మరుగేలరా గురువుగారు అన్నాడు వాడు వెంటనే. మళ్ళీ ఆయనకి సరే పాడు అన్నాను. మళ్ళీ మరుగేలరా ఓ రాఘవా అని పాడుతున్నాడు గురువుగారు. ఇంకా నాకు సంగీతం మీద సీరియస్నెస్ లేదు. బాలమురళి గారి పాట అంటే పిచ్చి అంతే. మనసులోని మర్మమును తెలుసుకో, మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక, తూర్పు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం, చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వారి పాటలో శృతి, లయ, భావం మాత్రమే కాదు, నేదునూరి గారి నేర్పుంది, ఓలేటి గారి ఒదుగుంది, మంగళంపల్లి వారి మాధుర్యము ఉంది. ఇవన్నీ కాకుండా వారి స్వానుభవంతో వారు నేర్చుకున్న ఎన్నో సంగీతపరమైన విశేషాలని సమకూర్చి తర్వాతి తరాలకి అందిస్తున్న గొప్ప సంగీత విద్వాంసులు, మనందరికీ సుపరిచితులు శ్రీ డివి మోహన్ కృష్ణ గారు. ఎన్నో సంవత్సరాల సంగీత ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కచేరీలు చేశారు. గురువులైన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారితో సహా ప్రయాణించి వారికి గాత్ర సహకారం అందిస్తూ వారి వద్దనే శిష్యరికం గురుకుల పరంపరలో కొనసాగించి చక్కటి సంకీర్తనలకి సంగీతం సమకూర్చి గురువు నేర్పిన బాణీని, గురువు ఏర్పరిచిన బాటలో నడుస్తూ ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప విద్వాంసులుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీ డివి మోహన్ కృష్ణ గారితో ఇవాళ ఒక చక్కటి సంభాషణ జరపబోతున్నాం. వారి సంగీత ప్రయాణంలోని విషయాలు తెలుసుకుందాం, సంగీతం గురించి తెలుసుకుందాం, తర్వాత తరాలు ఏం చేయాలో కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నాను. బాగున్నావా? సంగీతం పాడేవాళ్ళు ఎప్పుడు కూడా మనసు హాయిగా ఉంటుందని అంటూ ఉంటారు. మీ అనుభూతి, అనుభవం కూడా అలాగే ఉంటుందేమో. అంటే మనం సంగీతం పాడేటప్పుడు ఆ స్వరాల్ని, ఆ స్వరాల మాధుర్యాన్ని, ఆ రాగభావాన్ని, అలాగే ఏ రాగంలో ఆ కీర్తనం, ఆ పాట కూర్చబడిందో దాని భావాన్ని అర్థం చేసుకుని అనుభవిస్తూ పాడేటప్పుడు మనకి వేరే విషయాలు ఏం కనపడవు. అందుకని ఆ ఆనందం ఎలా ఉంటుందంటే అది స్వానుభవైక వేద్యం అంటారు చూసావా? అవును గురుగారు. త్యాగరాజ స్వామి చెప్పారు, ఇలాగని వివరింపలేను చాలా స్వానుభవ వేద్యము అని. అది ఏమిటంటే అది ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది అన్నమాట. గురుగారు, త్యాగరాజ స్వామి వారి శిష్య పరంపరలో మీది 6వ తరం మాకు తెలిసి. అవును. ఈ 6వ తరంగా ఉండడం వల్ల మీకు ప్రత్యేకంగా ఏమన్నా గుణగణాలు కానీ, సంగీతపరమైన విషయాలు కానీ స్వతహాగా డిఎన్ఏలో అంటారు కదా, అలాగేమన్నా వచ్చాయని అనుకోవచ్చా? గురువు అనే వ్యక్తి తండ్రి లాంటివాడు. తండ్రి తాలూకు జ్ఞానం కుమారుడికి రావడం సహజం. అలాగే ఒక గురు పరంపరలో నేర్చుకున్నప్పుడు ఆ గురువు గారి
బాణీ రావడం అందరికీ వస్తుందో లేదో కానీ అది ఒకవేళ కనుక వచ్చి ఉంటే అది చాలా అదృష్టం. ఇప్పుడు త్యాగరాజస్వామి గురు పరంపర, త్యాగరాజస్వామి వారి శిష్యులు మానాంబుజావళి వెంకట సుబ్బయ్య గారు, వారి శిష్యులు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రులు వారు, వారి శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, ఆయన శిష్యులు బాలమురళీకృష్ణ గారు. అవునండి. ఆయన దగ్గర నేను స్వయంగా నేర్చుకుని వాళ్ళ ఇంట్లోనే నేర్చుకోవడం, ఉండి నేర్చుకోవడం అనేది నాకు ఒక అదృష్టమైన విషయం. అవును గురుగారు. పూర్వకాలంలో గురుకులాలు చాలా ఉండేవి. మా జనరేషన్కి వచ్చేటప్పటికి తగ్గిపోయినాయి. ఎందుకంటే చదువుకుని సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పూర్తిగా దీన్ని స్వీకరించి ఎంతవరకు ముందుకెళ్తామో తెలియకుండా ముందుకి స్టెప్ వేయడం కష్టం కాబట్టి చదువుకుంటూ సంగీతం నేర్చుకోవడం, అలా వెళ్ళి గురువుగారికి ఎప్పుడు ఖాళీ ఉంటే లేకపోతే గురువుకి శిష్యుడికి కుదిరినప్పుడు వెళ్ళి సంగీతం నేర్చుకోవడం అది జరుగుతుండేది. కానీ కేవలం సంగీతం కోసమే గురువుగారి దగ్గరికి వెళ్ళి వారి ఆశ్రయం ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉండి నేర్చుకునే అదృష్టం మా జనరేషన్లో నాకే కలిగిందని నాకు చాలా గట్టి నమ్మకం. బాలమురళీకృష్ణ గారి గాత్ర పరంపరని కొనసాగించేవారు ఎవరు అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది అందరికీ, అంటే ఇది జనబాహుళ్యంలో ఉండే మాటే, మీ పేరే. వారికి శిష్యులు చాలామంది ఉండొచ్చు కానీ ఆ గాత్రంలోని నాడి పట్టుకుంటారంటారు కదా, అది మీకు వచ్చినట్టుగా బహుశా మీకే గొప్పగా వచ్చింది అని అంటారు. అది నిజంగా మా అందరి అదృష్టం, ఎందుకంటే అటువంటి పాటని తర్వాత తరాల వారు కూడా వినడానికి అవకాశం ఉంటుంది కనుక. ఇమిటేషన్ వేరు, ఫాలో చేయడం వేరు. ఒక వ్యక్తి కంఠాన్ని మనం అనుకరించడం, చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు, చాలామంది పెద్ద వాళ్ళని, అనేక రంగాల్లో ఉన్న మనుషుల్ని ఇమిటేట్ చేస్తుంటారు. వాళ్ళు ఎంతసేపు చేయగలరు? ఒక 10 నిమిషాలు చేస్తారు, ఒక 15 నిమిషాలు చేస్తారు. త్రూఅవుట్ ఒక 3 అవర్స్ కూర్చుని ఒక ఎన్టీ రామారావు గారు లాగాను, నాగేశ్వరరావు గారు లాగాను మాట్లాడడం చాలా కష్టం. అలాగే బాలమురళీకృష్ణ గారు గొంతు అనుకరించడం త్రూఅవుట్ అలా చేయడం చాలా కష్టం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయగలమేమో కానీ, అవును, కానీ ఆయన జ్ఞానాన్ని అనుసరించడం ఉందే, అది సంపాదించడం ఉందే, అది కరెక్ట్. అవును. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఆయన దగ్గరే ఉండడం వల్ల, వారి ఇంట్లో ఉండడం వల్ల సంగీతం నేర్చుకోవడం తప్ప వేరేది తెలియకపోవడం వల్ల వారి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కానీ, వారి పాట ఇన్ఫ్లుయెన్స్ కానీ నాకు చాలా ఎక్కువగా వచ్చిందని నాకు కూడా నమ్మకం. ఆయన పాడుతుంటే కానీ, ఆయన మాట్లాడుతుంటే కానీ, ప్రతి సందర్భం నేను ఆయన దగ్గర దాదాపు వాళ్ళ ఇంట్లో ఉండి 7 సంవత్సరాలు నేర్చుకున్నాను. తర్వాత నేను ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకున్నాను. తర్వాత చివరి దాకా వారు ఉండేంత కాలం నేను ఆయన దగ్గర నేర్చుకుంటూనే ఉన్నా. సుమారు 36 సంవత్సరాల అసోసియేషన్. అబ్బా. కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్సు. ఇవాళ నేను ఏ కొత్త కీర్తన వేరే వాళ్ళది విని పాడినా ఆయన తాలూకు ఇన్ఫ్లుయెన్సే కనిపిస్తుంది. గురుగారు, చాలామంది గురువులు, నేదునూరి కృష్ణమూర్తి గారు, అలాగే ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఇలా వీరందరితో మీకు ఎక్కడో అక్కడ అనుబంధం ఉండుంటుంది. వారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా మీ గాత్రంలో అంటే కనిపించిందా? వారి నుంచి మీరు నేర్చుకున్న విశేషమైన సంగీతం ఏమన్నా ఉందా? మన తెలుగు వాళ్ళల్లో చాలా గొప్ప విద్వాంసులు మేము చూసిన వాళ్ళు బాలమురళీకృష్ణ గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు. అవును గురుగారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ స్టైల్స్ వాళ్ళు. అలాగే ఆడవాళ్ళలో శ్రీరంగం గోపాలరత్నం గారు. అవును. వీళ్ళందరూ మన సంగీతానికి చాలా పేరు తీసుకొచ్చిన వాళ్ళు. నాకు ఓలేటి గారితో పెద్దగా వ్యక్తిగత పరిచయం కానీ అనుబంధం కానీ లేదు, కానీ వారి సంగీతం చాలా విన్నాను, ఇప్పటికీ వింటూ ఉంటా. ఆయన పాడడం అది ఒక
అసామాన్యమైన ప్రక్రియ అది. ఆయన హిందుస్థానీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఆయన పాట మీద. అలా పాడతారు ఆయన. అది ఏమో స్పీడ్ అనమాట. ఆ పాడేటప్పుడు ఎక్కడ అలసట ఉండదు. ఆయన చూసిన వాళ్ళంతా చెప్తూ ఉంటారు ఆయనకి కూర్చోవడం ఏదో కొంచెం ఒబిసిటీ ఎక్కువ ఇవన్నీ చెప్తారు, కానీ ఆయన పాటలో కానీ ఆ పాట పాడే తీరులో కానీ ఎక్కడ అది కనిపించదు. అద్భుతమైన ఆ రాగాలాపన కానీ స్వరకల్పన కానీ ఒక తమాషా, ఒక డిఫరెంట్ స్టైల్ అయింది. అలాగే నేదునూరి కృష్ణమూర్తి గారికి ఆయన పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారి కీర్తన సెట్టింగ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం చౌకాల కీర్తనలు అంటాం కదా. అవును. నన్ను పాలింప నడిచి వచ్చితు, నన్ను పాలింప నడిచి వచ్చితు, ఈ సరగుణ పాలింప, ఇవన్నీ పెద్ద పెద్ద కీర్తనలు అన్నీ కూడా యాక్చువల్గా వాటికి ఒక ట్యూన్ ఉన్నప్పటికీ దాన్ని ఎంతో అందంగా సెట్ చేస్తారు ఆయన. ముఖ్యంగా కాపి, కాంభోజి, తోడి, హుస్సేని ఇట్లాంటి రాగాలు నేదునూరి కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా పాడతారు. వారి వాయిస్ కల్చరు నేను దాన్ని వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, కానీ వారి పాట వారి సంగతులు నేను నేర్చుకున్నాను చాలా. అలా పాడతారు ఆయన అవన్నీ. అంటే ఆయన వేరుగా పాడచ్చు ఆయన గొంతులో. ఈ సంగతి ఎవరు పాడలేదు, ఆయన పాడితేనే విన్నా నేను. అలాగే ఖమాస్ కానీ తోడి కానీ ఒక్కొక్క రాగంలో ఆయన కొన్ని స్పెషల్ సంగతులు పాడతారు. మనకి లలితం, శాస్త్రీయ సంగీతం, లలిత శాస్త్రీయం, సినిమా పాట, భక్తి సంగీతం, ఇలా మనం విభజనలు బోల్డ్ పెట్టేశాం. కానీ మహావిద్వాంసులు బాలమురళీ కృష్ణ గారు కావచ్చు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు కావచ్చు, శ్రీరంగం గోపాలరత్నం గారు కూడా, వీళ్ళందరూ కొంతమంది ఈ గోడలు చెరిపేశారు. అయితే మహావిద్వాంసులు చాలామంది కొన్నిటికి తావు ఇవ్వలేదు లలిత సంగీతానికి ఉదాహరణకి. సో ఈ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుని మీరు ఎలా దాన్ని అన్వయించుకున్నారు మీ సంగీతంలో? మా గురువు గారు అన్ని సంగీతాలని గౌరవించారు. ఇప్పుడు సంగీతం అనేది ఏ పుస్తకంలో ఇది కర్ణాటక సంగీతం అని కానీ ఇది లలిత సంగీతం అని కానీ రాయలేదు. ఇప్పుడు మా గురువుగారు ఇంటర్వ్యూస్లో నువ్వు కూడా చేసావు ఆయన ఇంటర్వ్యూ. అవును గురుగారు. దాంట్లో ఆయన ఏం చెప్పారు, మనం పాడేది కర్ణాటక సంగీతం కాదు, వీఆర్ సింగింగ్ ఓన్లీ ది మ్యూజిక్ ఆఫ్ త్యాగరాజ. అది త్యాగరాజస్వామి సంగీతం పాడుతున్నాం మనం. త్యాగరాజస్వామి ఎక్కడ ఆయన పుస్తకాల్లో నేను కర్ణాటక సంగీతం పాడుతున్నానని చెప్పలేదు. అలాగే ఇప్పుడు ఉత్తరాది బాణి, దక్షిణాది బాణి అని రెండు బాణీలు ప్రచారంలో ఉన్నాయి. అవును. ఈ దక్షిణాది బాణి అని అరవ వాళ్ళు బాగా పాపులర్ చేసి వాళ్ళు ఒక స్టైల్లో పాడడం మొదలుపెట్టి, అలాంటి వాళ్ళంతా కొంచెం ఈ లైట్ మ్యూజిక్, లలిత శాస్త్రీయ సంగీతం ఇట్లాంటి వాటిని వాళ్ళు ఒప్పుకోవడం తక్కువ. చాలా కాలం మరి ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఉంది. ఆల్ ఇండియా రేడియోలో బాలమురళి గారు పనిచేశారు, ఓలేటి గారు పనిచేశారు, నేదునూరి గారు వాళ్ళంతా చాలాసార్లు పాడారు. కానీ మరి ఆల్ ఇండియా రేడియోలో అన్ని సంగీతాలు వెళ్తున్నాయి కదా. ఏ సంగీతం అయినా సరే మా గురువుగారు చెప్పినట్టు అది వినడానికి ఇంపుగా ఉండాలి, కానీ మనకి ఏది వినడానికి ఇంపుగా ఉంటుందో అదే శాస్త్రం, అది ప్రామాణికం. అంతేగాని ఇది శాస్త్రీయ సంగీతం అని ఎవరు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే కర్ణాటక సంగీతం అని మనం చెప్పుకుంటున్న సంగీతానికి ఒక రూల్ ఉంది. ఒక ఖమాస్ రాగం ఉందనుకో, ఆ రాగంలో
ఈ లక్షణాలు ఉంటాయి, ఆ రాగంలో ఈ ప్రయోగాలు ఉంటాయి, కాంభోజి రాగంలో ఈ ప్రయోగాలు ఉంటాయి, ఈ సంచారాలు ఉంటాయి, తోడిలో ఇలా ఉంటుంది. దాన్ని అతిక్రమించి మనం పాడకూడదు కర్ణాటక సంగీతం. కానీ లలిత సంగీతం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే అది భావానికి సంబంధించిన సంగీతం. ఏ రాగం తీసుకున్నా ఆ భావానికి అనుగుణంగా ఆ పాట ట్యూన్ చేసి, ఒకవేళ అవసరమైతే ఆ రాగంలో లేని అన్యస్వరాలను కూడా పెట్టి లైట్ మ్యూజిక్ మనం పాడతాం. అవును, దానివల్ల ఏమవుతుంది, ఆ భావం ఫ్లరిష్ అవుతుంది. అవును గురుగారు. కానీ ఇప్పుడు బాలమురళి గారి దగ్గరికి వచ్చేటప్పటికి నేను చెప్పేది ఏంటంటే ఆయన భావానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకు చెప్తాను నేను. ఇప్పుడు తొలినే చేసిన పూజా ఫలము తెలిసెను నా పాలి దైవమా అని ఆయన పాడతారు. ఇలా మిగతా వాళ్ళు పాడరు. అవును. పలు విధముల నేతల చికరగగా పలుకక నీవటు నేనిటు కాగా. ఆ పలుకక నీవటు నేనిటు అనేది రెండు చూపిస్తూ పాడతారు ఆయన. మామూలుగా అందరు ఎట్లా పాడతారు, పలుకక నీవటు నేనిటుకా అని పాడతారు. నేను దాన్ని విమర్శించట్లా. కాకపోతే ఏంటంటే త్యాగరాజస్వామి భావం ఏమిటి, పలుకక నీవటు నేనిటు కాగా అని ఆయన చెప్పారు. ఆ చెప్పిన దాన్ని బాలమురళి గారు అనుభవిస్తూ పాడారు. అది అందుకని ఎప్పుడైతే ఇలా ఒక భావాన్ని అనుభవిస్తూ పాడతామో అది తొందరగా మనుషుల్ని, అంటే వినే శ్రోతలకి రీచ్ అవుతుంది. అది గురుగారు, గురు శిష్య పరంపరలో గురువు నుంచి శిష్యులకి అందే సంగీతం మినహా మన గొప్ప వాగ్గేయకారులు, ముఖ్యంగా సంగీత త్రిమూర్తులు ఎలా పాడుంటారు అనడానికి మనకి ఏమన్నా సంకేతాలు, ప్రామాణికాలు ఉన్నాయా? ఉదాహరణకి ఒక్కొక్క కీర్తన తీసుకుంటే ఆ కీర్తనని ఎలా పాడుంటారు, ఎన్ని సంగతులు వేసుంటారు, ఆ సంగతులు కాలక్రమంలో రూపాంతరం చెంది రాగప్రధానమయ్యి, ఎక్కువ భావప్రధానం కంటే కూడా వాటి తాలూకు అంటే సంగీత పరిజ్ఞానానికి ఎక్కువ తావిస్తూ సంగీత పరంపర కొనసాగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి గురుగారు, ఒక విద్వాంసుడిగా? ఇప్పుడు త్యాగరాజస్వామి, దీక్షితారు, శ్యామశాస్త్రులు వారు వీళ్ళందరూ పాడిన సంగీతం మనకు తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కదా. అవును గురుగారు. వాళ్ళ సంగీతాన్ని మనకు అందించిన వాళ్ళు వాళ్ళ శిష్య పరంపర. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికే తేడాలు వచ్చాయి. ఇప్పుడు త్యాగరాజస్వామికి మా గురుగారు చెప్తుండేవారు, ఆయన పొద్దున పూట శ్రీరామచంద్రుడికి నివేదన చేసి ఆరగింపు సేవ చేసిన తర్వాత ఆయన మొహంలో ఒక వెలుగు వచ్చేది. ఆ వెలుగు రాగానే ఆయన కీర్తన వస్తోందని ఒక సంకేతం అన్నమాట. ఆయనకి 3 శిష్యులు ఉండేవాళ్ళట. ఆ 3 శిష్యులు ఒకళ్ళు పల్లవి, ఒకళ్ళు అనుపల్లవి, ఒకళ్ళు చరణం రాసేవాళ్ళట. అలా ఒక్కొక్క రోజున ఎన్ని కీర్తనలు వచ్చి, ఒక రోజు 4 రావచ్చు, 5 రావచ్చు, అట్లా వచ్చేవిట. సాయంత్రం పూట ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఇష్టాగోష్ఠి చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళట, గురువుగారు మీరు ఇవాళ పొద్దున ఈ కీర్తన పాడారు, ఈ కీర్తన పాడారని. దాన్ని అప్పుడు ఆయన సంస్కరించేవారట. సంస్కరించి ఒక ఆర్డర్లో పెట్టేవారట. అలా పెట్టిన సంగీతం శిష్యుల ద్వారా మనకు వచ్చింది. తర్వాత పూర్తిగా ఆయన చూన్ని ఇంకా ఆ శిష్యులు పాడి 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 ఇంకా 4-5 సంగతులు చేర్చి కూడా మనకి వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క గొప్ప గాత్రం ఉంటుంది. ఆ గాత్ర ధర్మాన్ని బట్టి వాళ్ళు కొన్ని సంగతులు పాడతారు. అవి ఇవాళ నాకు వచ్చిన ఒక సంగీతం, ఒక కీర్తన ఉందనుకో, నేను వేసుకునే సంగతులు నా నెక్స్ట్ శిష్యుడికి చెప్తా, ఆయన నెక్స్ట్ ఇంకోటికి చెప్తాడు. ఆ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ కీర్తన ఈ మొట్టమొదటిలో ఉన్న 10 సంగతులు కాక 20 సంగతులతో పాపులర్ అవుతుంది. అలా త్యాగరాజస్వామికి కానీ దీక్షితారి కంటే త్యాగరాజస్వామికి శిష్య పరంపర ఎక్కువ. దీక్షితుల వారిదంతా కూడా మంత్రశాస్త్రం. ఇప్పుడు ఈ మధ్య ఓ చిన్న రీసెర్చ్ చేస్తుంటే మనకి 72 మేళకర్తలు
వీటిని సంపూర్ణ రాగాలంటాం మనం. అవును. దీక్షితుల వారు కూడా 72 మేళకర్తల్లోనూ కీర్తనలు రాశారు. కానీ ఆయన వాటిని ఫుల్ స్కేల్ తీసుకోవాలి, అసంపూర్ణ మేళకర్త అని తీసుకున్నాడు ఆయన. ఏంటి, ఆరోహణలో కొన్ని స్వరాలు స్కిప్ చేస్తారు, అవరోహణలో ఫుల్గా ఉంటుంది అనమాట. అలా 72 రాశారు. అట్లా అదొక ట్రెడిషన్. అలా వాళ్ళల్లో ఆ రోజుల్లోనే త్యాగరాజ స్వామిది ఒక ట్రెడిషను, దీక్షితుల వారిది ఒక ట్రెడిషను, శ్యామశాస్త్రి వారిది ఒక ట్రెడిషను. అలా వచ్చిన నెక్స్ట్ శిష్య పరంపర అంతా కూడా కొన్ని వందల ట్రెడిషన్స్గా మారిపోయినాయి. మారిపోయి ఇవాళ ఇంతమంది ఇన్ని రకాలైన సంగీతం పాడుతున్నారు. అవును గురుగారు. కాకపోతే ఏదైనా ఒక బేసిక్ ట్యూన్ అనేది సంగీత త్రిమూర్తులు మాత్రం ఎవరు మార్చలేదు. అది చాలా గొప్పగా ఉంది గురువుగారి వివరణ. అయితే మీరు నేర్చుకుంటున్నప్పుడు గురువుల నుంచి మీకు వచ్చిన సంగీతాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారంటే, భావం అలాగే వినడానికి ఇంపుగా ఉండడం అది ప్రధానమా, ఆత్మకి ఒక విధమైన ఆత్మ పరిణతి కూడా ఉండాలి మంచి సంగీతం పాడడానికి అని కూడా పెద్దలు చెప్తారు. అలా మీరు అన్వయించుకుంటూ నేర్చుకుని గొప్ప సంగీతాన్ని అందించాలని, గొప్ప సంగీతం పాడాలని మీ సాధన ఎలా సాగింది గురుగారు? నేర్చుకునేటప్పుడు ఆ చిన్న వయసుకి గురువు గారు చెప్పింది సరిగ్గా నేర్చుకోవాలి అని ఒక ఉత్సాహం, దానికి మించిన టెన్షన్ ఉండేది. తర్వాత ఆయన రికార్డింగ్స్ వింటున్నప్పుడు ఇట్లా పాడాలని ఒక విపరీతమైన ఆవేశం ఉండేది. ఇలా అనుభవం వస్తున్న కొద్దీ కొన్నాళ్ళైతే నాకు అసలు వేరే సంగీతం తెలీదు. మా గురువు గారి పాట, ఎందుకంటే ఆయన ఎవరిది వినద్దని ఎప్పుడు చెప్పేవారు కాదు. నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి సంగీతం నేర్చుకున్నాను కాబట్టి ఆయన దగ్గర పాఠం చెప్పుకోవడం, ఆయన దగ్గరికి వచ్చే శిష్యులందరికీ నాతో పాఠం చెప్పించేవారు ఆయన. వాళ్ళకి నేను పాఠం చెప్పడం, ఆయనతో రికార్డింగ్కి వెళ్ళడం, ఆయన వెనకాల పాడడం, ఇది తప్ప నాకు వేరే వాళ్ళ సంగీతం తెలీదు. 1988వ సంవత్సరంలో మా గురుగారు ఆల్ ఇండియా రేడియోలో నాకు ఉద్యోగం ఇప్పించారు. ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం వచ్చిన తర్వాత రకరకాలైన విద్వాంసులందరూ రేడియోని సందర్శించడం, అక్కడ పాడడం మూలాన రకరకాలైన సంగీతం వినడానికి అవకాశం కలిగింది. ఒక్కొక్కళ్ళ సంగీతంలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపించేది. చాలామంది వచ్చేవాళ్ళు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, రేడియోలో సంగీత శిక్షణ అనే కార్యక్రమం ఉండేది. ఆ సంగీత శిక్షణకి ఏ గురువు వచ్చినా నేనే స్టూడెంట్గా ఉండేవాడిని. దానివల్ల నేను బోడని కీర్తనలు నేర్చుకున్నాను, బోడంత జ్ఞానం సంపాదించాను. ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు ఆత్మ తృప్తి అనేది మెల్లిగా ఇప్పుడు వస్తుంది. అప్పుడు తెలియదు మనకి, అప్పుడు నేర్చుకోవడమే. అంటే పరిపక్వత రావడానికి ఇంకా పూర్తిగా వచ్చిందని నేను అన్నా, కానీ రావడం అనేది మొదలైంది ఇప్పుడు. ఏ అంశం మిమ్మల్ని ఆకట్టుకునేది గురుగారు? సాహిత్యమా, భావమా, గమకాల? ఎందుకంటే మీ గొంతులో జాలువారే గమకాలు చాలా కష్టం. అంటే మామూలుగా ఎంతో సాధన చేయకపోతే సాధ్యం కాదు, అంత అవలీలగా పాడతారు మీరు. నాకు గమకాలంటే చాలా ఇష్టం. ఫస్ట్ బాలమురళి గారిది, నేను ఇంకా అప్పటికి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సరి మగరి రి పగరి రి దరి రి సని దద పగరి సరి మగరి రి పమరి రి దరి రి సని దద పగరి మగరి మగరి పమగరి సని ద మ పరి ప స ప పమగరి అని పాడుతుంటే నాకు మతిపోయింది అసలు. మ పరి ప స ప ఎవరు అనరు అట్లా. పమగరి సనిద మహాదేవ సుతమహం ప్రణమామి. ఫస్ట్ నేను ఆయన పాట విని ఇన్ఫ్లుయెన్స్ అయిన కీర్తనది. ఏమిటి అసలు ఈ గమకాలు ఏమిటి అసలు, ఇట్లా ఎలా పాడడం, అలా విని మొట్టమొదటి నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా పాట వినిపించినప్పుడు కూడా ఇదే పాడాను ఆయన దగ్గర. అంటే అంతకుముందే మీరు వారి పాట విని వెళ్ళి నేర్పించి పాడితే సంతోషపడి మిమ్మల్ని శిష్యుడిగా? నాకు అసలు మొట్టమొదటి ఈ సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకు ఎప్పుడో సినిమా పాటలు, ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, నాకు ఘంటసాల గారి పద్యాలు,
ఇవన్నీ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బాలసుబ్రహ్మణ్యం గారి మెలడీస్, చిన్నప్పుడు ఆయన పాడిన పాటలు ఉంటాయి కదా, తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం, ఉదయరాగం హృదయగానం, ఇలాంటి బాలుగారి పాట కూడా విని నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని నేను. ఎందుకంటే ఆయన ఒకసారి అన్నట్టుగా ఇంకొకసారి ఒక ఎక్స్ప్రెషన్ అనరు ఆయన. అది ఎక్సలెంట్ మాడ్యులేషను. ఫస్ట్ నేను అసలు ఘంటసాల గారి పాట విన్న తర్వాత రేడియోలో చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని పాడుతుంటే ఆ భావానికి కానీ ఆ ఎక్స్ప్రెషను, ఆయన గొంతు, ఆ ఏమో ఏమేమో, ఆ ఏమో ఏమేమో అనే మాట 3-4 సార్లు ఆ పాటలో వస్తుంది. వచ్చినప్పుడల్లా అంత అందంగా చెప్పారు ఆయన. ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగాను నేను, నేను ఇంటర్వ్యూ చేశాను. ఇలా నాకేంటంటే గమకం తర్వాత నాకు చాలా ఇష్టమైన ఇంకొక ప్రక్రియ ఏమిటంటే, అది కర్ణాటక సంగీతం అవచ్చు, లైట్ మ్యూజిక్ అవచ్చు, ఏదైనా సరే నువ్వు ఒక సంగతి మొట్టమొదటిసారి చెప్పినప్పుడు రెండోసారి అదే లైన్ పాడితే దాన్ని ఇంకొక చిన్న వేరియేషన్ చూపించి పాడాలి. అలా పాడితే అప్పుడు మనం ఏమిటంటే పాడడానికి వెతుక్కున్నప్పుడు మనకి బోడంత క్రియేషన్ వస్తుంది. ఇప్పుడు గురువుగారు చెప్తారు, గురువుగారు ఒక పాఠంలాగా చెప్తారు పాట, అంతే కదా. అవును. 100 సంగతులు చెప్పరుగా. అవును. ఇప్పుడు బాలమురళి గారు ఆయన కీర్తనలు కచేరీలో పాడేటట్టుగా సంగీతం పాఠం చెప్పరు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ సంగతులు కొన్ని ఉంటాయి. అవును. అవే సంగతులు మనకి పాఠం చెప్తారు. కానీ ఆయన పాడేటప్పుడు వేరే దాన్ని ఇంప్రూవైజ్ చేసి పాడతారు. అవి మనం విని నేర్చుకుని పాడాలి ఆయనతో. అలాగే అసలు మామూలుగా మన కర్ణాటక సంగీతంలో ఏమిటి, ఒక్కొక్క సంగతి 2 సార్లు పాడాలి. అవునా? కానీ నాకేమనిపిస్తుందంటే రెండోసారి పాడేటప్పుడు కొంచెం వేరియేషన్ చూపించి దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు. అవును. కాకపోతే ఇక్కడ ఒక్కొక్క సంగతి 2 సార్లు ఎందుకు పాడతారంటే, ఆ రాగం, ఆ సంగతి బాగా జనానికి అర్థం కావడం కోసం ఒక సంగతి 2 సార్లు పాడాలనే ట్రెడిషన్ పెట్టారు. ఇప్పుడు మనం చేసే పని ఒక క్రియేషన్ కోసం చేస్తున్నాం. అవును. కానీ సంప్రదాయం ఏమిటంటే ఒక్కొక్క సంగతి 2 సార్లు పాడడం. 2 సార్లు పాడుతూ ఉన్నప్పుడు దానిలో ఇంకొక ఇంప్రూవైజేషను మనకి వచ్చే అవకాశం ఆ సంగతే మనకు కల్పిస్తుంది. అవును. అది నాకు చాలా ఇష్టం. గమకం అంటే ఒక్కొక్కళ్ళు కొన్ని గమకాలు, ఇప్పుడు అని ఒక సంగతి అని పాడతారు ఓలేటి గారు. తదరి అని పాడతారు నేదునూరి గారు. ఏది ఇందులో ఏ సంగీతం తక్కువ చెప్పు నాకు. రెండు వేరు శైలిలు. ఇప్పుడు నూకల్ గారు పాడేవారు. నూకల్ గారిదంతా అంత ఒక జారు సంగీతం అంటారు చూసావా, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సంగీతం అంతా. ఒక ఫ్లోలో వెళ్ళిపోవడం ఏమిటంటే వాళ్ళు ఒక డిఫరెంట్ స్టైల్స్ అలవాటు చేసుకున్నారు. అందుకనే ఎవరికి వాళ్ళకి పేరు వచ్చింది. అవును. కానీ సంగీతంలో, సంప్రదాయ సంగీతంలో విప్లవాత్మకమైన ధోరణిని, పోకళ్ళని, పద్ధతులని ప్రవేశపెట్టింది మాత్రం మహామహులు మంగళంపల్లి వారు. అది అంటే కొన్ని సందర్భాలలో వారే చెప్పారు, అంటే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు గురువుగారు, కొంతకాలం అయ్యాక సంగీత త్రిమూర్తుల కీర్తనలు కూడా కాకుండా వారు స్వయంగా రాసుకున్నవే పాడడానికి ఇష్టపడేవారు. అంటే ఏమిటంటే దీంట్లో ఒక నిజం ఉంది. సంగీత త్రిమూర్తుల పాట ఇందాక నేను చెప్పినట్టు
మనకి వినే అవకాశం లేదు. శిష్యుల ద్వారా వచ్చిన సంగీతం ఇది త్యాగరాజ కీర్తన ఓ ప్రకారం నిలబడి ఒక చక్కని రాజమార్గం ఏదో పాడుతున్నాం మనం. ఇప్పుడు బాలమురళి గారి కీర్తనలే ఉన్నాయి. ఆయనే కనుక పాడకపోతే ఆయన నాకు నేర్పి వెళ్ళిపోతారనుకో, నేనేదో పాడతాను, ఆయన పాడినట్టే పాడానని నమ్మకం ఏమిటి అసలు? ఆయన పాడింది నీకు తెలియకపోతే నేను పాడిందే నీకు నేర్పితే నువ్వేమనుకుంటావు? ఇట్లాగే ఉంటుంది అనుకుంటావు. అలా అది నిలిచిపోతుంది. అందుకని బాలమురళి గారు ఏమనేవారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పాడే అవకాశం నేను పాడే స్థితిలో ఉన్నాను, నా కీర్తనని నేను పాడుకుంటే రేపు ఎవరన్నా ఈ కొంతకాలం అయ్యాక ఈ జనరేషన్స్లో ఈ కీర్తన ఈయన రాయలేదని కూడా అనేయగలరు. అలా అనకుండా నేనే నా పాట పాడుకుని వీడియోలు తీసుకుని ప్రత్యేకంగా నేను దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలని ఒక అభిప్రాయం ఉండేది ఆయనకి. చాలా విషయాల్లో ఆయన కీర్తనలు చాలామంది ఆయన ఎదురుకుండాను పాడారు. ఆయన కూడా చాలా కీర్తనలు ఆయన లైఫ్ టైంలో పాడారు. ఆయనవి ఇంకా పాడనివి కూడా చాలా ఉన్నాయి. కానీ ఆయన 75% ఆయన కీర్తనలన్నీ ఆయనే పాడారు. అది ఒక వాగ్గేయకారుడిగా అది ఆయన అదృష్టం. అలా ఆయన పాట వినడం మన అదృష్టం. చాలా గొప్ప అదృష్టం. ఆ విప్లవాన్ని బట్టి సంగీతం పరిధి బాగా మరింతగా విస్తరించింది, మరింతగా అందరికీ అందుబాటులోకి వచ్చింది కూడా వాస్తవం. అంటే విప్లవం అంటే ఎవరు చేయలేంది, ఎవరు చెయ్యంది ఆయన చేయడం మూలాన అదొక కాంట్రవర్సీగా తయారైంది. తర్వాత ఇప్పుడు అందరూ అట్లాగే పాడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఆయన ఉన్న కాలం కంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఆయన విమర్శించారో చాలామంది ఇప్పుడు ఆయనలాగా పాడడానికి ట్రై చేస్తున్నారు. చాలా గొప్ప మాట అన్నారు గురుగారు మీరు. ఆయన ఉన్నప్పుడు మాత్రం అది అంటే అర్థం కాలేదు, ఎక్కడి నుంచి ఎందువల్ల ఇలాంటి ఒక మార్పు దిశగా సంగీతం వెళుతుందా అనే. మార్పు అని ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, సంగీతం శృతిపక్వంగా పాడాలి, సాహిత్యం అర్థమయ్యేటట్టుగా పాడాలి. అవును, ఎవరు ఏ వాగ్గేయకారుడు రచించిన కీర్తన అయినా సరే ఆయన భావాన్ని అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు త్యాగరాజ కీర్తన పాడేటైతే త్యాగరాజే మన మనసులో ఉన్నాడు అని మనసులో పెట్టుకుని పాడాలి అవును అని చెప్పారు. అందులో తప్పే ఉంది? అది వీళ్ళు అలా కాదు, ఎవరో పూర్వం వాళ్ళు ఇలాగే పాడారు కాబట్టి మేము ఇట్లాగే పాడతామని అనేవాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, లేదు బాలమురళి గారు చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవును అవును గురుగారు ఒక విశేషం మీ సంగీత ప్రయాణంలో, మీరు 1980లో నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్లో కర్ణాటక సంగీత విభాగంలో విజేతగా నిలిచారు. అప్పుడు ఏం పాడారో గుర్తుందా గురుగారు? మెయిన్ పీస్ ఏం పాడారు, ఏ రాగం ఎంచుకున్నారు? ఆల్ ఇండియా రేడియోకి ప్రతి సంవత్సరం యాన్యువల్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అవును గురుగారు. నేను బాలమురళి గారి దగ్గర చేరి ఒక 2-3 నెలలు అయి ఉంటుంది. ఆయన అప్పటికే నేను అప్లై చేశాను, కానీ ఆయనకి కూడా చెప్పలే నేను. మేము బందర్లో ఉండేవాళ్ళం, మా ఫాదరు మదరు అందరూ కూడా టీచర్సు, మా నాన్నగారు మా అమ్మగారు మా వాళ్ళందరూ కూడా పాడేవాళ్ళు. ఈ కాంపిటీషన్స్కి అప్లై చేసినప్పుడు నాకు అసలు ఏదో కాంపిటీషన్కి వెళ్తున్నాం, ఇందులో గెలుస్తాం అనే పెద్ద ఆలోచన కానీ ఏం లేదు. ఇంకా నాకు సంగీతం మీద సీరియస్నెస్ లేదు. బాలమురళి గారి పాట అంటే పిచ్చి అంతే. అప్పుడు మనసులోని మర్మమును తెలుసుకో, మనసులోని మర్మమును తెలుసుకో, మానరక్షక మరక తాంగనా మనసులోని, ఇది పాడాను. ఇదొకటి, నీదు చరణములే, ఈ 2 కీర్తనలు పాడా. ఇది పాడిన తర్వాత చాలా ఆశ్చర్యంగా నేను చాలామంది పెద్దవాళ్ళు, అంటే నా జనరేషన్లో ఓలేటి గారి అమ్మాయి వచ్చింది, రామస్వామి గారి శిష్యులు వచ్చారు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్య గారి అబ్బాయి వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. కానీ అందరిలో నేను గెలిచా. ప్రిలిమినరీ రౌండ్లో నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్కి రికార్డ్ చేసి పంపించారు. అందులో
ప్రిలిమినరీస్లో పాడిన దాంట్లో ఒకటి పాడాలన్నారు. అందులో మళ్ళీ మనసులోని మర్మం పాడాను. తర్వాత త్యాగరాజ కీర్తన మా గురువుగారి దగ్గర నేను నేర్చుకోలేదు అప్పటికి, కానీ ఆయన క్యాసెట్లో పాడింది విని నిన్న నవలసిన దేని రామ నన్న నవలే గాక అని ఒక కీర్తన పాడా. సరే, ఇందులో ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తా గురుగారు. సరే, ఇక్కడ విజయవాడ నుంచి టేపులు వెళ్ళిపోయినాయి. వెళ్ళిన తర్వాత అది మాకైతే ఎక్కడ వింటారో కూడా తెలియదు. ఫైనల్ రిజల్ట్లో నాకు ప్రైజ్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పట్లో ఇంత ఫోన్లో గురువుగారితో మాట్లాడేంత చనువు అది ఉండేది కాదు. మెడ్రాసు ఓ 10 రోజుల్లో వెళ్ళాను నేను. మా నాన్నగారు తీసుకెళ్ళినప్పుడు ఇలా మా అబ్బాయికి ప్రైజ్ వచ్చిందండి ఇదేది మా నాన్నగారు చెప్పారు. అవును, నేను ఈ కాంపిటీషన్లో నేనే జడ్జి. కానీ ఆయనను ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు ఇద్దరు జడ్జెస్. అబ్బో, ఇద్దరు ఉద్దండులు. మనసులోని అనంగానే నేను లేచి బయటకు వచ్చేసా. ఏమిటి వెళ్ళిపోతున్నారని అడిగారట వాళ్ళు. అంటే వీడు నా శిష్యులాగా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా మనసులోని మా అని పాడతారు, అదే నా శిష్యుడు పాడుతున్నప్పుడు నేను వినకూడదు అని బయటకు వచ్చేసాను. తర్వాత చెప్పారు బాగా పాడాడు, సెలెక్ట్ చేసామని, సంతోషం అని చెప్పాను అన్నారు. అలా చాలా విశేషాలు ఉండేవి ఆయనతో. గురుగారు, మీరు నేర్చుకుంటున్న సందర్భంలో మిమ్మల్ని 3 చెరువులు నీళ్లు తాగించిన కీర్తన కానీ, సంగతి కానీ, వర్ణం కానీ ఏమన్నా ఉండిందా? ఎంత పెద్ద సంగతి అయినా వచ్చేసేది ఆయన చెప్పంగానే. అదే అందుకనే అడుగుతున్నాను గురుగారు. కానీ చిన్న చిన్న సంగతులు వచ్చేవి కాదు. అది మామూలుగా ఇవాళ ఎవరైనా నవ్వుతారు అది రాలేదంటే. ఎందుకు వచ్చేదో నాకు తెలీదు. ఒక వర్ణం చెప్తున్నారు ఆయన నాకు, ఆయనదే వర్ణం. ఎంత సుదీనమే నేడేమ నీ పూదునే అని చెప్తున్నారు. శంకరాభరణం. నీ అని అనమంటారు ఆయన. నాకేమో అది పప మగ గరి సన్న రావట్లే. మామూలుగా ప్లెయిన్గా అంటున్నా పప మగ గరి అని పాడుతున్నా నేను. ఆయన ఎంతసేపు పప మగ గరి స అని ఎన్ని రకాలుగా చెప్పారో నాకు, ఇట్లాను అట్లాను. ఆయనకేమో కోపం వచ్చినా కూడా బయటపడేవారు కాదు. చాలాసేపు చూశారు, చాలా కోపం వచ్చేసింది ఆయనకి. నాకేమనిపించేది, పాఠం అంతా అయ్యాక రికార్డ్ చేసి ఇచ్చేవారు. వదిలేయచ్చు కదా, రికార్డ్ చేసి ఇస్తే నేర్చుకుంటా కదా అని లోపల అనిపించేది, చెప్పడానికి భయం. సరే, కోపం వచ్చి కిందకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన లేనట్టు నాకు తెలిసింది. ఒక 10 నిమిషాలు 15 నేను అట్లా కూర్చున్నాను. నాకేం తెలియదు, హెల్ప్లెస్ నేను. నాకు అలాగే వస్తుంది, నేనేం చేయను. ఒక 10-15 నిమిషాల తర్వాత వచ్చారు. వచ్చి రిలాక్స్ అయిపోయారు కిందకి వెళ్ళి. మళ్ళీ వచ్చి పాడు అన్నారు. అని నీ అన్నారు. మళ్ళీ అలాగే వచ్చింది. ఇట్లా నేను ఇలా గోడకు అనుకుని కూర్చుంటే ఇట్లా నా 2 చేతులు పట్టుకుని నీ అన్నారు. అంటే నేను వెంటనే అలాగే ఆయనలాగా అనేసారు. అది అలా అనాలి, ఇలా గోడకు అనుకుని సుఖంగా కూర్చుని పాడితే ఎట్లా వస్తుంది సంగీతం అన్నారు. ముఖ్యంగా ఆయన దగ్గర నాకు ఈ జంట స్వరాల దగ్గర చాలా ఇబ్బంది వచ్చేది. అని చెప్పేవారు ఆయన. అవి మాకు మొట్టమొదటిలో నేను నేర్చుకునేటప్పుడు అట్లా నేర్చుకోలే. చిన్నప్పుడు ఆ రకమైన ట్రెడిషన్ మాకు అలవాట్లేదు. ఆ ఒక్క విషయంలో నేను ఆయన దగ్గర ఇబ్బంది పడేవాడిని. ఏదైనా సరే ఒక తప్పు చెప్పడం, అలాంటి గురువుని నేను ఎక్కడ చూడలా. నేను ఆయన 1st ఫ్లోర్లో ఉండేవారు, మేము 2nd ఫ్లోర్లో
ఒక రూమ్లో నేను మా అమ్మమ్మ గారు ఉండేవాళ్ళం. నేను తంబుర వేసుకుంటూ పాడుతుండేవాడిని, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఓ రోజున వచ్చి తలుపు కొట్టారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరంటే నేనే అన్నారు. నాకు ముందు కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఇలా తలుపు తీస్తే ఏమిటి పాడుతున్నావు అన్నారు. శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం శ్రీరాగం. అందులో దేవాది గురు గుహ సమర్పితమణిమయ అనేది వస్తుంది కదా అట్లా. హారం సమ అని పాడుతున్నా నేను. దైవతంలో నుంచి నిషాదం చెప్తున్నా. అది ఏమిటి అలా కాదుగా అని చెప్పి 2 సార్లు కరెక్ట్గా అనిపించి సమర్పిత అనాలి అని 2-3 సార్లు అనిపించి వెంటనే వెళ్ళిపోయారు. మామూలుగా గురువు అయితే ఏమంటారు, ఏమిటి ఇట్లా పాడుతున్నావు, నేను ఇట్లాగే చెప్పానా నీకు, విని నేర్చుకున్నప్పుడు సరిగ్గా నేర్చుకోకపోతే ఎట్లాగా అని కేకలేరు. అలా కేకలేసేవారు కాదు. ఎప్పుడు నేను ఇంట్లో పాడుతున్నా ఏదైనా తప్పు వినపడితే ఆయన ఎంత బిజీగా ఉండేవారంటే పొద్దున 7:30 లేస్తే సాయంత్రం దాకా ఎవరో వస్తూనే ఉండేవాళ్ళు, లేకపోతే ఆయనకి ఎవరో రికార్డింగ్స్ ఉంటూ ఉండేవి. కానీ ఆయన ఈ కాన్సన్ట్రేషను, నేను ఎక్కడైనా తప్పు పాడితే అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని సాయంత్రం రాత్రి పిలిచి అవన్నీ చెప్పేవారు. నేను అదే చెప్తున్నా, ఒక గురు శిష్య పరంపర, గురువు తాలూకు శిక్షణ అనేది ఎట్లా ఉంటుందంటే గురుకులంలో ఉండే ఒక అడ్వాంటేజ్ అది. అది నేను పూర్తిగా పొందా. నాకు చాలా థ్రిల్ ఏమిటంటే ఆయనతో ప్రతి రోజు ఆయన ఊళ్ళో ఉంటే నాకు పాఠం జరిగేది. పాఠం జరిగిన రోజు ఉండదు. ఆయన నాకు మొట్టమొదటి 72 మేళకర్తలు నేర్పారు. తర్వాత నవావరణ కీర్తనలు, నవగ్రహ కీర్తనలు, పంచరత్న కీర్తనలు అని నేర్పిన తర్వాత, అబ్బాయి నేను నేర్పదలుచుకుని నేర్పా, రేపటి నుంచి నీకేం కావాలో అడుగు అన్నారు. అక్కడి నుంచి నాకు విపరీతమైన ఒక ఉత్సాహం స్టార్ట్ అయిందనమాట. ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, బోళ్ళని ఉండేవి మనసులో. తర్వాత ఆయన కచేరీలో కొన్నే పాడేవారు, అన్నీ పాడేవారు కాదు. అవును. కాకపోతే అన్నీ ఆయన పాడినవి అవన్నీ ఆయనతో పాడించి నేర్చుకోవాలని నాకు కోరిక ఉండేది. ఆయన్ని కొంతమంది ఇప్పుడు ఆయనతో కచేరీలు వెనకాల పాడుతుండేవాడు కదా, ఈ చీటీలు పంపిస్తారు కదా కచేరీలో, అవును, ఇది పాడండి అది పాడండి అని. ఓ రోజున ఏదో బెంగళూరులో కచేరీకి వెళ్తే వాళ్ళు పొద్దున్నేనే వచ్చి చెప్పారు ఎవరో, ఇవాళ కచేరీలో మీరు మోక్షము గలదాను నాదోపాసన 2 పాడాలండి అని. అబే నేను అవి పాడను అని చెప్పారు ఆయన. బేగడ సారమతి నేను పాడను అన్నారు. సరే వాళ్ళు ఇంకేం పాడను అనగానే వీళ్ళు ఎదురుగా మళ్ళీ ఎందుకు పాడని అడిగే ధైర్యం ఎవరికి లేదు. అవునవును గురుగారు. సరే కచేరీ అయిపోయింది. మళ్ళీ ఓ 2 రోజులు లేక పాఠానికి ఆయనే పిలిచేవారు. ఇంకో గొప్ప విశేషం ఏంటో తెలుసా, నువ్వు వచ్చి పాఠం నేర్చుకో అని ఎప్పుడు అనేవారు కాదు. అబ్బాయి పాఠానికి వస్తావా అని అడిగేవారు. అలా ఎవరు అడుగుతారు? అవును. సరే పాఠానికి వస్తావా అని అడిగిన తర్వాత ఏదో మాటల సందర్భంలో, గురుగారు ఈ మోక్షము గలదా నాదోపాసన ఇవన్నీ నాకు రావండి అన్న. రాకపోతే నేర్చుకోవడమే అన్న. అంటే మీరు పాడనన్నారు కదా అన్న. కచేరీలో పాడనని చెప్పా, నీకు నేర్పనని చెప్పానా? అలా అవి కూడా నేర్చుకున్నా ఆయన దగ్గర. చెప్తున్నా అదే, అలాంటి గురువులు చాలా తక్కువ మందికి లభిస్తారు. బాలమురళి గారి గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన ఒక గురువుగా చాలామందికి తెలియదు. చాలా గొప్ప ఒక మ్యూజిషియన్గా, ఒక వాగ్గేయకారుడుగా, ఒక స్టాల్వర్ట్గా అంతా చాలామందికి తెలుసు. కానీ ఆయన ఎంత మంచి గురువు చాలామందికి తెలియదు. ఆయన పాఠం చెప్తుంటే ఒక ఒక వేదం చెప్తున్నట్టు ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది అసలు. ఇవన్నీ ఒకవైపు అయితే బాలమురళీ కృష్ణ గారి స్వీయ
ఆయన సొంతంగా రచించిన కీర్తనలు కొన్ని లలితంగా ఉంటాయి, అతి లలితంగా, కొన్ని కొంత బరువుగా. ఆయన రాసిన 72 మేళకర్తలో రాశారు కదా గురుగారు ఆయన. రాశారు. అంటే అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఒక దేవతా స్థుతిలాగా ఉంటాయి. అవును. అమ్మవారి మీదో, శివుడి మీదో, కృష్ణుడి మీదో, రావణుడి మీదో. ముఖ్యంగా అమ్మవారి మీద ఎక్కువ కీర్తనలు రాశారు, శివుడి మీద ఎక్కువ రాశారు. మ్యాక్సిమం అమ్మవారి మీద ఎక్కువ ఉంటాయి ఇవి 72 మేళకర్తల్లో కీర్తనలు. తర్వాత వచ్చేటప్పటికి ఆయన రచనా శైలిలో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ నాటకమున నటించి వేసారితి నీ సన్నిధి కోరితి, నీ నామమే నీ పద నీరజములై నేనమ్మి పాడిన సుందర మురళి. అవునవును. రచనా ధోరణి అంటే నిజ జీవితానికి అన్వయించుకుని రచనలు చేయడం మొదలుపెట్టారు ఆయన కూడా. అవును గురుగారు. ఇప్పుడు పరమ పావనం నీ స్మరణమని నిరతము నిష్కామముగానమితి అని దేవుడి గురించి చెప్తున్నారు. నరుల దరికి రానివైన మేమో నరుల బాధ దీర్పవేమో. ఏమయ్యా, త్రేతాయుగంలో రావుళ్ళ పుట్టి మనుషులందరి మధ్య తిరిగావా? ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుట్టి అందరిని అలరించావా? బృందావనంలో గోపికల్ని మరి పాండవులతో యుద్ధం చేయించావు, అందరికి కనిపించావు కదా. కలియుగంలో మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం, మాకెందుకు కనపడవు? నరుల దరికి రాని వైనమేమో నరుల బాధ తీర్పవేమో. సరే, నువ్వెందుకు అట్లా చేయట్లేదు నాకు తెలియదు, కానీ పరమపావనము నీ స్మరణమని నిరతము నిష్కామముగా నమ్మితి. పాపకర్ములకే పైకము శాపార్హులకే సర్వ సౌఖ్యము పతితులకే పరిపాలనము మతిహీనులకే యోగము. అయినా వీళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చావు, ఎవరెవరికి ఏమి ఇవ్వకూడదో అన్నీ ఇచ్చావు, అయినా సరే నాకు ఇవ్వలేదు నువ్వేమి అని నేను అనుకోవట్లా. కానీ పరమపావనం నీ స్మరణం. అది కలియుగం అంటే కటువ, గీతలో పలికినదంతా వట్టి రాతలో. సలలిత మురళి గీతమే నాలో నిండినదే చాలి జన్మలో. ఇన్నిట్ల కంటే నాకు మురళీగానాన్ని ఇచ్చావు చూసావా, అదొక్కటి చాలయ్యా నా జన్మకి అని చెప్తారు. ఇట్లా నిజ జీవితంలో ఆయనకున్న ఫీలింగ్స్ని చాలా అందంగా ఆయన కీర్తనలో చెప్పారు ఆయన. అవును అవును గురుగారు. అదే అంటే వాగ్గేయకారుల వారి అనుభవాల్ని వారు కీర్తనల్లో మాటలుగా పదాలుగా ఏర్చి కూర్చారు. బాలమురళీకృష్ణ గారు కూడా వారి అనుభవం అంటే ఎన్నోసార్లు అనేవారు, ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదమ్మా కీర్తన సాహిత్యం లక్ష్యం ఉద్దేశం, అందులోంచి ఒక భావనని స్ఫురింప చేయాలి. అవును కదా. నీ తెల్లని నవ్వు అంటే పలువరస ఒక అందమైన నవ్వు, అమ్మవారి నవ్వు కనిపిస్తుంది, అలా ఉండాలి కానీ సాహిత్యం ఇలా ఉండకూడదని వారు అనేక సందర్భాల్లో చెప్పేవారు గురుగారు. అవన్నీ మీరు దగ్గరగా చూసిన వారు కాబట్టి మీకు కొంత ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తుంటాయి కదా మిమ్మల్ని. ఖచ్చితంగా, ఎందుకంటే అది విపరీతమైన అంటే అసోసియేషన్ ఒకటి. తర్వాత ఆయన చాలామంది వచ్చి మాట్లాడి వెళ్తుండేవాళ్ళు ఆయనతో, రకరకాలైన వాళ్ళు వచ్చేవాళ్ళు గురుగారు. ఎన్ని క్యారెక్టర్స్ని నేను చూశానో నాకు తెలియదు, ఎందుకంటే ఒక బాలమురళి గారి దగ్గరికి వచ్చి ఇట్లా కూడా మాట్లాడతారా అనేవాళ్ళని నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయేవాడిని. నేను ఉదాహరణ గురుగారు, ఒక అమ్మాయి వచ్చింది, ఎవరు వచ్చినా సంగీతం నేర్పమని అడగడానికి వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. వచ్చి నేను సంగీతం నేర్చుకోవడానికి వచ్చానండి, కానీ నాకు మొట్టమొదటి ఒక డౌట్ ఉంది, నేను పాడుతుంటే సంగీతం నాభి నుంచి రావట్లేదు అంటున్నారు, మరి
రావాలంటే ఏం చేయాలి అని అడిగింది. అంటే అసలు నువ్వు ఏం పాడుతావో నాకు తెలియదు, నువ్వు పాడు అన్నారు. ఆ అమ్మాయి వాతాపి గణపతి మనం మొదలుపెట్టింది. మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు పాడింది. ప్రణవ స్వరు హంసధ్వంలో లేని స్వరాలన్నీ పాడేసింది. సరిగమ పదనిసలు మొత్తం పాడింది అమ్మాయి. నేనేమో చాలా చిన్నవాడిని, నాకేమో మనకి నవ్వు కంట్రోల్ చేసుకునే శక్తి లేదు, విపరీతమైన నవ్వు వచ్చేస్తోంది. ఆయనేమో చక్కగా కూర్చొని వింటున్నారు. ఇలాంటి వాళ్ళని చాలామందిని ఇదివరకే చూసుంటారు ఆయన. అంతా అయిపోయిన తర్వాత శబాష్ అన్నారు. నాకు ఇంకా నవ్వు వచ్చేసింది. వచ్చిన తర్వాత అసలు నువ్వు ముందు ఎక్కడి నుంచి పాడుతున్నావో నీ అంతటి నువ్వు రీసెర్చ్ చేసి అప్పుడు నాకు కనపడు, అప్పుడు నీకు చెప్తాను సంగీతం అన్నారు. అబ్బా. ఇంకోటి వచ్చాడు, వాడు పాడితే ఎలా ఉంటుంది మా గొంతు, మాట్లాడితే ఎలా ఉంటుంది. నమస్కారం గురువుగారు అన్నాడు. ఏమిటబ్బాయి ఏమిటి ఇట్లా వచ్చావు, ఏదో పేరు అన్నీ చెప్పాడు. నేను మీ దగ్గర సంగీతం నేర్చుకుందామని వచ్చానండి. సంగీతం నేను నేర్పడం అనేది ఉండదు, అలా అంత రెగ్యులర్గా నేను చెప్పలేను. అయ్యో మీకు కుదిరినప్పుడే చెప్పండి సార్ అనేదో అన్నాడు. సర్లే కానీ నువ్వు ఏదైనా పాడి వింటాను. వాడు మరుగేలరా ఓ రాఘవా అంటూ మొదలెట్టాడు. మొదలెడితే ఈయన వెంటనే ఏమిటి ఒకసారి ఆగు, ఏం పాడుతున్నావు అని అడిగారు. మరుగేలరా గురువుగారు అన్నాడు వాడు వెంటనే. మళ్ళీ ఆయనకి సరే పాడు అన్నాను. మళ్ళీ మరుగేలరా ఓ రాఘవా అని పాడుతున్నాడు అన్నమాట. ఆయన ఎంత అందంగా సమాధానం చెప్పారంటే, అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంది గొంతు, పాడుతున్నప్పుడు ఇంకోలాగా ఉంది. పాడుతున్నప్పుడు నీకు సంగీతం నేర్పాలంటే నీ శృతిలోకి వచ్చి నేను నేర్పాలి. అది నీ శృతిలోకి నేను రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో నాకు సరిగ్గా తెలీదు. అబ్బా. దానికి నేను కొంత ప్రాక్టీస్ చేయాలి. ఒక 4 రోజులు టైం నీ శృతిలోకి నేను రాగలిగితే అప్పుడు తప్పకుండా నీకు పాఠం చెప్తానని పంపించేశారు. ఇట్లా వచ్చి ఆయన్ని రకరకాలైన ప్రశ్నలు వేసి వేధించుకు తినేసేవాళ్ళు. ఒక ఆవిడ ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. ఆ గురువుగారు ఇట్లా కుర్చీలో కూర్చుంటారు, ఆ అమ్మాయి కింద చాపేసుకుని కూర్చుంటుంది. గురువుగారు సొగసు చూడతరమా అని పాఠం చెప్తుంటారు. పాఠం చెప్తుంటే అమ్మాయి మొత్తం ఇలా తిరిగేస్తుంది అనమాట. ఈ సొగసు చూడతరమా అయ్యేలోపు మొత్తం అంటే ఒక చోట కూర్చుని సరిగ్గా పాడలేదు అమ్మాయి, వంకర్లు తిరిగిపోతూ ఉంటుంది. ఓ రోజు అన్నారు, అమ్మాయి పేరు మల్లిక. మల్లిక నువ్వు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నావు అని అడిగారు. మీ దగ్గర గురువుగారు అంది. నువ్వు పని చేయమ్మా, రేపటి నుంచి నీ ఇక్కడ కుర్చీలో కూర్చుంటా, రోజుకు 1 పావుగంట నన్ను స్ట్రైట్గా చూడడం కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయి, తర్వాత నీకు సంగీతం చెప్తారన్నారు. అట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే ఎంత చమత్కారం వారికి ఉండే విద్వత్తుకి ఇవన్నీ భరించక్కర్లేదు, ఒక్కసారి శారదా నరిస్తే అయిపోతుంది. ఎవరిని అదే ఎవరిని హర్ట్ చేసే మనస్తత్వం కాదు, ఇది కాదు, అలా అని అంటించుకునేవారు కాదు. ఆ అబ్బాయికి చెప్పారు, ఇంకా నీ శృతిలోకి రాగలిగినప్పుడు నేనే చెప్తానన్నారు. అంతే సంగతులు, ఇంకా అంతే గురుగారు. అటువంటిది గురుగారు, ఇది అడక్క మానలేకపోతున్నాను. మీరు మొదటిసారి ఆయన సమక్షంలో పాడినప్పుడు, ఆయన కీర్తనే పాడినప్పుడు ఏమన్నారు ఫస్ట్? అసలు వారి మాట, తొలి మాట ఏమిటి మీతోటి? బాగుందో అన్నారా? అనలేదు. ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. రికార్డు విని నేర్చుకున్నానండి అన్న. సరే బందర్లో బలానా సిస్టు ప్రభాకర్ కృష్ణమూర్తి గారిని వారి దగ్గర నేర్చుకుంటున్నానని కూడా చెప్పాను. నేనింత ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుకుంటున్నాను, నేను బీకామ్ 1st ఇయర్ చదువుతున్నాను. ఇంకా అప్పుడు నాకు ఐసైట్ అది ఉండేది, చూస్తున్నాను ఆయన్ని. తర్వాత ఆయన దగ్గర నేను సంగీతంలో జాయిన్ అయ్యాక అసలు ఆయన గొప్ప విషయం చెప్తా. కరహర ప్రియ రాగంలో వినాయకుడి మీద ఒక వర్ణం చెప్పారు స్టార్ట్ చేయగానే.
వర్ణం అయిపోయాక ఏది మహాదేవ సుతమహం పాడు సరి అన్నారు. ఎందుకు పాడమంటున్నారు నాకు అర్థం కాల. పాడితే అందులో చిట్టస్వరంలో నేను ఎక్కడో తప్పు పాడాట, ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆయన దగ్గర. ఆహా. అది గుర్తు పెట్టుకుని ఆయన కరెక్ట్ చేయడానికి అది మళ్ళీ పాడిచ్చారు నాతో. ఆ జ్ఞాపక శక్తి మాత్రం సామాన్యమైంది కాదు అసలు, అసామాన్యమైన. అసలు అన్నీ కూడా గురుగారు ఆయన అంటే నిజంగా గంధర్వులు అంటే ఉంటే అంటే మనం చూస్తే వారిని భౌతిక శరీరంలో ఆ గంధర్వులు ఇలాగే ఉంటారు అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా గురుగారు. అదే జ్ఞాపక శక్తి, సృజన, అవును, అసలు అనర్గళంగా 3 ఆక్టేవ్స్ అలా పాడేయడం. అదే తర్వాత నాకు ఆయన పాఠం చెప్పడం చాలా అద్భుతంగా ఉండేది. అందుకని ఆయన దగ్గర దాదాపు నేను ఆయన దగ్గర ఉండగా 500-600 కీర్తనలు నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఇవాళకి కూడా 1 నుంచి 600, 600 నుంచి 1 వరకు నేను అన్ని సాహిత్యాలు చెప్పేయగలను వితౌట్ ఎనీ రిఫరెన్స్. ఇంకొకటి నాకు రాసుకునే ఇది లేదు కదా, క్యాసెట్లోనే రికార్డ్ చేసేవారు, పాఠం చెప్పేటప్పుడే వచ్చేసేది. ఇప్పటికి కూడా నేను ఏ కీర్తనకి రిఫర్ చేయను అసలు. ఆయన దగ్గర నేర్చుకునే ఏ కీర్తన అయినా కూడా అన్ని సాహిత్యాలు మా గురుగారు నాతో చెప్పించేవారు. ఏమిటి పాడడం సరే, మావాడు ఫలానా కీర్తన సాహిత్యం చెప్తాడు చూడండి అనేవారు. సృష్టి స్థిత్యంతకారకామిత కామిత ఫలదా సమాన గాత్ర శచి పతినుతాబ్ధి మదహర అనురాగ రాగక రాజిత కథాసారహిత ఇలా చెప్పేసేవాడిని. ఆయనకి ఎంత సంతోషంగా ఉండేదో. తర్వాత చిట్టస్వరాలు, వర్ణాల్లో చిట్టస్వరాలు ఉంటాయి కదా, అవి పదమ పగమరి గమ పమగమరి గరి సరి ని సదని పద అని ఒక ఆవృతం మొత్తం చెప్పేవారు. ఆవృతం మొత్తం రిపీట్ చేసేవాడిని నేను. అలా అంత కాన్సన్ట్రేషన్ ఉండేది ఆయన మీద నాకు. అంటే అసలు నాకు ఇంకొక ప్రపంచం తెలియదు అనమాట. 7 సంవత్సరాలు ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావు, వెళ్ళినప్పుడు ఆ ఒక్క నిమిషం ఆయన మీదే ఉంటుంది కదా నీకు. అవును. అలాగే నేను బాలమురళి గారి దగ్గర ఏ రోజునైతే మొదలుపెట్టి ఎన్నాళ్ళైతే సంగీతం నేర్చుకున్నానో అన్నాళ్ళు నాకు వేరే దృష్టి లేదు అసలు. ఆయన ఇంకోటి కనపడదు, అంత కాన్సన్ట్రేషన్. ఎందుకు? ఆ పాట అంటే అంత ఇష్టం నాకు, ఆయన చెప్పే తీరంటే అంత ఇష్టం, ఆ మనిషి మీద అంత అభిమానం, అంత అత్యద్భుతమైన ఆరాధన అన్నమాట. గురుగారు మీరు అంటే కీర్తనలు రాసుకునేవారు కాదు, కేవలం మీ కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో విని గ్రాస్పింగ్ పేపర్ లాగా, బ్లాటింగ్ పేపర్ లాగా పట్టేసేవారు. మీకు ఒరిజినల్గా చిన్నప్పుడు మీ తొలి గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు రాసుకున్నారా గురువుగారు? అప్పుడు మీకు కంటి చూపు ఉండేది కదా? ఎప్పుడు రాసుకోవడం అనేది లేదు, నోటి నేర్చుకునేవాళ్ళం, కానీ అప్పుడు చూసే అవకాశం ఉన్నప్పుడు చూసి ఎప్పుడు పాడలేదు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక నేను చాలామంది శిష్యులకి పాఠం చెప్పేటప్పుడు మా గురువు గారు ఇక్కడ కల్చరల్ అడ్వైజర్గా కొన్నాళ్ళు క్యాబినెట్ ర్యాంక్లో పనిచేశారు 2 సంవత్సరాలు ఇక్కడ. అప్పుడు ఆయన మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడల్లా ఆయన పుస్తకాలు ఆయనతో తెప్పించుకుని ఆ పుస్తకాలన్నీ జిరాక్స్ తీయించి దాదాపు 500-600 కీర్తనలు ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా నోటేషన్ రాయించి పెట్టాను నేను. అంటే నెక్స్ట్ తరానికి అది ఉండడానికి. గురుగారు మీ కంటి చూపుని పూర్తిగా మీరు కోల్పోయిన సందర్భం వయసు ఎంత గురుగారు అప్పుడు మీకు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు. అంటే మీరు తొలినాళ్లలో మంగళంపల్లి వారిని దర్శించుకున్నారు? చూశాను. ఆయన నాకు పాఠం చెప్పడం, నాకు మేళకత్తలు చెప్పారని చెప్పా కదా మొట్టమొదట. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కీరవాణి రాగం కీర్తన చెప్పేంత వరకు నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే ఆయన ఇలా కుర్చీలో కూర్చుని లుంగి కట్టుకుని బనీన్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని పుస్తకం చూస్తూ పాడని చెప్పారు, బాగా గుర్తుంది నాకు. అలా చూశాను ఆయన్ని బాగా. ఆయనకు కూడా చాలా కోరిక ఉండేది మా గురువుగారు కూడా, నువ్వు నన్ను చూసావు, మళ్ళీ నేను భూమి నుంచి వెళ్ళిపోయే లోపు నీకు చూపు రావాలని పాపం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు.
అదే గురుగారు. అసలు జరగలేదు కానీ. గురుగారు, మనోనేత్రంతో మీరు సంగీతాన్ని దర్శించుకున్నారు, అంతకంటే గొప్ప చూపు ఉండదు. అయినా కూడా కంటి చూపు లేకపోవడం అన్నది మీకు బాధ కానీ ఏమైనా అంటే కాలక్రమంలో ఏమైనా కొంత దుఃఖాన్ని కలిగించిందా? కలిగిస్తే ఒకవేళ సంగీతం దాన్ని ఏమైనా పూర్తిగా భర్తీ చేసిందా? అంటే ఏమనిపిస్తుందంటే కంటి చూపు లేకపోవడం అనే దానికి నేను బాగా అలవాటు పడిపోయా. ఒకప్పుడు విపరీతంగా నాకు చూపున్నప్పుడు పుస్తకాలు చదివేవాడిని. రామాయణం, భారతం, చందమామ బొమ్మరిల్లు ఇవన్నీ వచ్చేవి కదా. తర్వాత న్యూస్ పేపర్ అయితే ఫస్ట్ లైన్ నుంచి చివరి లైన్ దాకా చదవాల్సిందే, తెలుగు ఇంగ్లీష్ అన్నీ. అంత చదువుకున్న వాడిని నేను బీకామ్ ఫైనల్ ఇయర్లో నాకు మొట్టమొదట 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనే ఈ విజన్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడే డాక్టర్స్ చెప్పారు గ్రాడ్యువల్గా డిటీరియరేట్ అయిపోతుందని. కానీ అది బీకామ్ ఫైనల్ ఇయర్ దాకా అది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. వచ్చిన తర్వాత కంజక్టివైటిస్ ప్రాబ్లం వచ్చి సడన్గా అది ఒక్కసారిగా 1 వీక్లో ర్యాపిడ్గా విజన్ పోయింది నాకు. ఆ పోయిన తర్వాత మాత్రం ఒక 2-3 నెలలు చాలా విపరీతమైన డిప్రెషన్ నాకు. అది ఏంటంటే ఫస్టు ఏమీ తోచేది కాదు, పుస్తకం చదువుకోలేము, బీకామ్ చదువు కూడా అయిపోయింది. బాలమురళి గారి దగ్గరికి వెళ్ళడానికేమో ఆయనకి స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసి కొంతకాలం గ్యాప్ వచ్చింది, అక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చి మేము వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. దాంతో ఏమైంది, నాకు సంగీతానికి వెళ్ళడానికి లేదు, ఇంకో సంగీతం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. చాలా చాలా ఒక 2-3 నెలలు అయితే చాలా డిప్రెషన్కి లోనయ్యాను. కానీ చాలా తొందరలోనే మళ్ళీ ఆయన నన్ను పిలవడం, వాళ్ళ ఇంట్లో నన్ను అట్టి పెట్టుకోవడం, ఇంకా ఆయన సాన్నిధ్యంలోకి వెళ్ళిన తర్వాత నాకు ఈ దృష్టి లోపం గురించి పెద్ద ఆలోచన రాలా. కాకపోతే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇప్పుడేవో ఇంకా ఏదో చదవాలి, ఏదో ఇంకా నేర్చుకోవాలి, ఆ కీర్తన నేర్చుకోవాలి ఇవన్నీ అనిపించినప్పుడు ఎవరినన్నా ఈ కీర్తన చదువు, ఎవరినైనా ఈ చదివి వినిపించు అని చెప్పడానికి వాళ్ళ టైం ప్రకారం మనం వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి కదా. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ఎందుకంటే అందరూ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మనకి అవైలబుల్గా ఉంటారు కదా. అవునవును. అది ఆ ఒక్క విషయంలో నాకు కనపడదని బాధపడతాను తప్ప ఇంకా కనపడదనే విషయం గురించి దానికి ఎప్పుడో తెర వేసేసాను నేను. ప్లస్ నా ఊహలు, నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం ఏంటంటే పాడడం, పాడించడం. నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను సొంతంగా వీడియోలు తీసుకుంటూ కొంతమంది శిష్యుల సపోర్ట్తో, నా ఉద్దేశం ఏంటంటే ఎంతమంది వింటారు, దీనికి ఎంత వ్యూయర్షిప్ వస్తుంది అది పక్కన పెట్టేస్తే నేను పాడగలిగిన స్థితిలో ఉన్నా. నాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, నేను కొన్ని కాంప్లికేటెడ్ సంగతులు పాడతా. అది నేను పాడినప్పుడు నేను పొందే ఆనందం నాకే తెలుస్తుంది. కొన్నాళ్ళయ్యాక ఇప్పుడు నేను పాడకపోతే, ఇప్పుడు నాకు 61 ఏళ్ళు వచ్చాయి, కొన్నాళ్ళయ్యాక నేను పాడలేకపోవచ్చు, ఎవరికైనా నేర్పచ్చు. నేర్పితే వాళ్ళు నేను నేర్పిన దాంట్లో కొంతే పాడి ఉండొచ్చు. అయ్యో నేను పాడినట్టు పాడలేదే అని నేను బాధపడితే అప్పుడు ప్రయోజనం లేదు. అందుకని ఫస్ట్ నా పాట ఫస్ట్ నేను ఓపిక ఉన్నంతకాలం పాడాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకుని ఇప్పుడు ఈ పనిలో ప్రత్యేకంగా నేను బిజీగా ఉంటూ కాలం గడపడం వల్ల ఇంకా ఏ విషయాన్ని నేను పట్టించుకోను. ప్లస్ నాకు మా గురువు గారి సాంగత్యం వల్ల, పెద్దవాళ్ళ అందరి సాంగత్యం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు సాహిత్యం మీద కూడా చాలా అభిలాష. నేను మనకి తిరుపతిలో నాదనీరాజనం అనే కార్యక్రమం ఉంది కదా. ఫస్ట్ టైం నాకు నాదనీరాజనంలో కచేరీ వచ్చినప్పుడు నాదనీరాజనం అనే పేరుతో ఒక నీరాజనం
చెయ్యాలని ఒక సంకల్పం వచ్చింది. అప్పుడు నీరాజనములీయరే నారీమణులార నీరాజనములీయరే క్షీరసాగరమున క్షీరాబ్ధి కన్యతో క్షేమముగ కొలువైన క్షీరాన్న ప్రియునికి నీరాజనములీయరే నారీమణులార నీరాజనములీయరే అని స్టార్ట్ చేశారు. ఇలా కరిరాజు మొరవిని పరుగు పరుగున భువికి తరలి వచ్చిన హరికి తరుణులందరూ జైరి నీరాజనములీయరే 14 భువనాలు పదిలముగ పాలించు యదువంశ విభునికి ముదితలందరూ గూడి నీరాజనములీయరే 7 కొండల మీద వేడుకగా వేయించేసి తోడు నీడై జగము కాపాడు రేడునకు నీరాజనములీయరే మోదములనిచ్చేటి మహిత మంగళమూర్తి వేదముల వెలుగొందు వెంకటాచలపతికి నీరాజనము పాడరే నాద నీరాజనము పాడరే. మీరు స్వయంగా రచించి నేను రాశాను. ఇట్లా అందరి మీద ఇప్పుడు యాక్చువల్గా మనకి మంగళహారతి అంటే చివరికి అమ్మవారి మీద ఎవరి మీద పాడతాం అంతేనా? క్షీరాబ్ది కన్యకకు పాడతారు, అలా పాడతాం. అలా కాకుండా వినాయకుడి దగ్గర నుంచి మన దేవతలందరి మీద గణపతి మీద ఒక హారతి, లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు అమ్మవార్ల మీద 3 హారతులు, తర్వాత కృష్ణుడు రాముడు శివుడు వీళ్ళందరి మీద, తర్వాత షిరిడి సాయిబాబా మీద అందరి మీద కూడా హారతులు రాశాను. ఇట్లా ఈ రచనా వ్యాసంగం మీద కూడా చాలా నాకు ఆసక్తి ఉంది. ఇది కూడా కొంత గురువుగారి ప్రభావమేగా. నేను మా గురువుగారు కూడా వినిపించాను. ఏమనేవారు గురువుగారు? చాలా మంచి సాహిత్యం వస్తుంది అబ్బాయి నీకు అనేవారు. వినాయకుడి మీద హారతులీయరే మంగళ హారతులీయరే హే రమణులార హే రంబుని హే రమణులార హే రంబునికి వారణముఖుడై వాంఛలీడేర్చు వీరగణపతికి హారతులీయరే. తర్వాత విఘ్నములెల్లను భగ్నము చేయ నిమగ్నుడై వెలయు విజ్ఞాన నిధికి హారతులీయరే తుంబురు నారదులంబర వీధిని తంబురమీటగ శంభుతనయునికి హారతులీయరే. అలా అలా అందరి మీద భలే భలే ఎన్ని సంగతులు ఉన్నాయో గురుగారు. ఇన్ని సంగతులు ఇది ఒక శైలిని గురించి ఒక ప్రశ్న గురుగారు. ఇన్ని సంగతులు ఇంత జిలుగులు చిన్న చిన్న రవ్వలు పలుకుతున్నాయి, కానీ మనసులోని మర్మం ఉదాహరణకి మీరు పాడినప్పుడు ఇప్పుడు మామూలుగా పాడేటప్పుడు ఎక్కువగా విన్నది మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ, అది మరకతాంగ ఆ ఒదుగుంటుంది కదా గురుగారు. మీరు చాలా రిఫ్రెషింగ్గా దాన్ని చాలా కొత్త బాణిలో మనసులో ప్లెయిన్ నోట్స్ వాడారు. ఆ శైలి కూడా గురుగారి మనసులోని మర్మమును తెలుసుకో మనసులోని మర్మమును తెలుసుకో మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగనా మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగనా మనసులోని నా మనసులోని ఇనకులాప్త నీవే గాని ఇనకులాప్త నీవే గాని ఇనకులాప్త నీవే గాని ఇనకులాప్త నీవే
గాని నకులాప్త నీవే గాని వేరెవరు లేరు ఆనంద హృదయ మనసులోని. ఇందులో ఏం తక్కువ ఉన్నాయి సంగతులు? తక్కువ కానీ అంటే అసలు ఇది మనసులాగే ఉంది. అదే అదే అలా 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 ప్రవహిస్తూ భావాలు. అదే అంటున్నా. ఇప్పుడు ఒక వే ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు నువ్వు ఒక మాట నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు తీరు వేరుగా ఉంటుంది. అవును. అలాగే సంగీతానికి కూడా ఒక అంటే ఏమంటారంటే నువ్వన్నట్టు సంగీతం కూడా మనసుకి సంబంధించింది. మనోధర్మ సంగీతం అంటే ఏమిటి? మన మనసులోంచి ఆ శాస్త్రానికి ఆ రాగానికి సంబంధించిన ఒక స్ట్రక్చర్ మనం ఎట్లా పాడగలుగుతాము, అది మనోధర్మ సంగీతం. ఇప్పుడు బోల్డ్ అని అపూర్వ రాగాలు, త్యాగరాయ స్వామి అపూర్వ రాగాలు బోల్డ్ అని గురువుగారు బయటికి తీసుకొచ్చారు. అలాగే ఇందాక నేను చెప్పాను అసంపూర్ణ మేళకర్తలని. ఇవన్నీ కూడా మనకి బోల్డ్ అంత ఆస్తి మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి వెళ్ళిన దాంట్లో నుంచి మనం ఏదో కొంచెం కొంచెం తీసుకుని మనం దాన్ని ఓ అన్నమాచార్య కీర్తన ట్యూన్ చేయడంలోనూ ఒక అష్టపది ట్యూన్ చేయడంలోనూ మనం వాటిని వాడుకుంటున్నాం. మనం వాడుకుని ఆ అనుభూతి పొంది అది కనుక ఆ ట్యూన్ హిట్ అయితే జనానికి కూడా అనుభూతి పొందిస్తున్నాం మనం. అవును గురుగారు. గురుగారు, ఈ ప్రయాణంలో మీరు ఎన్నో ఎన్నో విజయాలు చూశారు, ఎన్నో గొప్ప సత్కారాలు అందుకున్నారు. మీ పాట విని ఎక్కువగా మిమ్మల్ని అడిగి పాడించుకునే కీర్తనలు ఏంటి గురుగారు శ్రోతలందరూ? ఈ మనసులోని మర్మం ఒకటి, సామజోర గమన ఒకటి. అవును. తర్వాత అన్నమాచార్య కీర్తనలో ఇది మన కందర్ప జనక గరుడ గమన, కందర్ప జనక గరుడ గమన, నందగోపాత్మజ నమో నమో, కందర్ప జనక గరుడ గమన. యాక్చువల్ ఆ సంగతి నాది కాదు, ఓలేటి గారి సంగతి. అది అద్భుతంగా పాడారు ఆయన. నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని, నగవులు నిజమని. ఎంత బాగా అంటారు. నగవు ఎలా గురుగారు? నగవులు నగవులు నిజమని నిజమని నమ్మేదా, నమ్మేదా నమ్మేదా నమ్మేదా. భలే. ఇట్లా వాళ్ళ పూర్వం వాళ్ళు పాడిన సంగతులే మనం ఇవాళ తెచ్చుకుని మనం పాడుకుంటున్నాం. సరే, మన గొంతు పలకడం వల్ల ఇంకో సంగతి ఎక్కువ పలికితే పలుకుతుందేమో కానీ ఆధారం వాళ్ళే. పెద్దవాళ్ళు సంగీతం అంటే మా జనరేషన్కి మా తర్వాత జనరేషన్కి వచ్చిన తేడా ఏమిటంటే, మేము చాలామంది పెద్దవాళ్ళ పాటలు విని కొంత ఇప్పుడు అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి నేర్చుకుని మనకు వచ్చినట్టుగా దాన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ సంగీతం ఏదో పాడి 10 మందికి నేర్పుతున్నాం. నెక్స్ట్ జనరేషన్కి వినే తీరిక లేదు. ఎందుకంటే వాళ్ళు మినిట్ టు మినిట్ బిజీ. అవును. ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసాయి ఇప్పుడు. అవును గురుగారు. ఆన్లైన్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్. ఈ 45 మినిట్స్లో మనకంటే స్టూడెంట్ బిజీ. 45 మినిట్స్ అవ్వగానే వాళ్ళు ఇంకో క్లాస్కి వెళ్ళాలి. అలా వాళ్ళని ఏమో అనట్లే నేను, ఎందుకంటే ఇవాళ కాలం అలా ఉండిపోయింది. సో అందుకని ఇప్పుడు ఈ శిష్యులు కూడా ఎంతమంది మన సంగీతాన్ని ముందు దాకా తీసుకువెళ్ళి నిలబెడతారనే దానికి అది ఇప్పుడు ఆస్కారం లేదు. అవును. వాళ్ళకి
ఇప్పుడు నేను చెప్పిన సంగీతం 10 కీర్తనలు పాడుకుని రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా తిరుగుతుంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఏం రాదు. వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక రికార్డింగ్ పాడితేనో ఓ రికార్డింగ్ చేస్తేనో వాళ్ళకి ఆదాయం వస్తుంది. మరి ఆదాయం లేకపోతే జీవించడం కష్టం కదా. కరెక్టే గురుగారు. గురుగారు, ఇప్పుడు మీది మేల్ వాయిస్ కాబట్టి ఈ మీరు పాడిన అనేక పాటలు, ఇవాళ కీర్తనలు, పాటలు, సంకీర్తనలు, అన్ని కృతులు అన్ని పక్కన పెడితే మీ గాత్రధర్మం దాదాపు ఒకేలా ఉంది. కొన్ని లలితంగా ఉన్నాయి. మీరు బాలుగారి పాట పాడారు ఉదాహరణకి, బాగా బరువుగా ఉండి కీర్తన పాడి రాగాలాపన వినిపించారు. అన్నిట్లో మీ గాత్రధర్మం తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఫీమేల్ వాయిసెస్కి ముఖ్యంగా సినిమా పాటలు పాడడానికి, శాస్త్రీయ సంగీతం పాడడానికి ఆ ఒదుగు, ఆ బరువు రావట్లేదు చాలా మందికి సినిమా పాటలు పాడుతున్నప్పుడు. దానికి మీరిచ్చే సూచన కానీ సలహా కానీ ఏంటి గురుగారు? బహుశా శృతి వల్ల కూడా కొంత అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు ఒక జనరేషన్లో ఇప్పుడు సుశీల్ గారు, జానక్ గారు, వాణి జయరామ్ గారు వీళ్ళందరూ పాడేటప్పుడు ఇప్పుడు మనకి తెలిసినంత వరకు పాత సినిమాల్లో సుశీల్ గారి పాట లేని సినిమా ఉండదు ఫిమేల్ వాయిస్లో. అవును. ఇప్పుడు వచ్చే జనరేషన్లో కూడా చాలా బాగా పాడే ఫిమేల్ సింగర్స్ ఉన్నారు. కానీ ఎవళ్ళకి ఒక స్టాండర్డ్గా అవకాశాలు అయితే రావటంలా. ఒక సినిమాలో వీళ్ళ పాట హిట్ అయితే అదే మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ మ్యూజిక్ చేసే ఒక సినిమాలో మళ్ళీ వీళ్ళ పాట వాళ్ళు పెడతారని మనకి గ్యారంటీ లేదు. అవును. దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సాంగ్స్ వీళ్ళు పాడడం తక్కువైపోయింది. అవును. ఇప్పుడు రెగ్యులర్గా నీకు రికార్డింగ్ ఉంటే నీకు నువ్వన్నట్టుగా పాటలో ఒదుగు, ఇప్పుడు పాడితేనే కదా ప్రాక్టీసు. అవును. ఇంట్లో కూర్చొని సినిమా పాట ఎవడు ప్రాక్టీస్ చేస్తాడు? దేనికి ప్రాక్టీస్ చేయాలి? ఏదైనా దానికి ఒక అర్థం లేకపోతే దానికి ఒక సందర్భం ఉండాలి కదా. ఇప్పుడు ఒక కాంప్లికేటెడ్ సాంగ్ రోజు రికార్డింగ్ ఉంది, రోజుకు ఒక కొత్త పాట వీళ్ళు రికార్డింగ్లో పాడుతున్నారు. పాడేటప్పుడు వాళ్ళకి ఒక ఉత్సాహం వచ్చి వాళ్ళు పాడుతుంటే వాళ్ళ గొంతులో ఒదుగది వస్తుంది. ఇవాళ పాడిన తర్వాత 3 నెలలకు అవకాశం వచ్చింది, లేకపోతే ఇవాళ పాడతారు సోలో పాట, రేపటి నుంచి వాళ్ళు కోరస్లే పాడతారు. వాళ్ళు ఆ కోరస్లు పాడుతుంటే వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా పాడిన తర్వాత వాళ్ళ గొంతులో ఒదుగు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? రాదు కదా. అవును కదా గురుగారు. ప్రాక్టీస్ ఉండదు కదా. ప్రత్యేకంగా నీకంటూ నీ వాయిస్ టెక్స్చర్కి కరెక్ట్ అయిన పాట మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చి పాడించినప్పుడు అది పాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అవును. అది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సింగర్స్కి అది లభించట్ల. అవును గురుగారు. అంటే ఒక విధంగా సంతోషం ఏంటంటే రియాలిటీ షోలు వచ్చి పాడే వాళ్ళ సంఖ్య పెరిగింది. దానివల్ల ఏం ప్రయోజనం? కానీ అదే మీరు అన్నట్టు, అదే గురుగారు, మీరు చెప్పండి గురుగారు, అదే విషయం అడగబోతున్నారు. కానీ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి ఆ పాటతో? అంటే పాట కోసం బాగానే నేను ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడు బాలు గారు పాడుతా తీగ కండక్ట్ చేశారు. ఆయన వల్ల పిల్లల తాలూకు పేరెంట్స్లో సంగీతం నేర్చుకోవాలి అనే అభిలాష అందరికీ కలగడానికి కారణం బాలుగారు. ప్రతి వేదికలోనూ ప్రతి దాంట్లోనూ ఆయన నేను సంగీతం నేర్చుకోలేదు, మీరందరూ సంగీతం నేర్చుకోండి అని ఆయన విపరీతంగా చెప్పడం మూలాన చాలామంది నేర్చుకున్నారు. ఆయన కండక్ట్ చేసిన షోస్లో పాడుతా తీగాలో కొంతమంది పైకి వచ్చారు. తర్వాత ఆయన ఉన్నంతకాలం ఆయన ఎవరినైతే గుర్తించారో వాళ్ళందరినీ ఆయన షోస్లో పెట్టి పాడించుకున్నారు. అలాంటి గాడ్ ఫాదర్ ఎవరికన్నా ఉన్నారా ఇప్పుడు? లేరు కదా. లేరు. ఇప్పుడు బాలుగారు ఉన్నారు. బాలుగారి సంగతి చెప్పాల్సి వస్తే ఆయన ప్రతిభ అవన్నీ పక్కన పెట్టేసి అలాంటి సంస్కారం ఉన్న వ్యక్తి అసలు సాధారణంగా మనం చూడం. ఎవ్వరికీ ఆయనతో ఒక అనుభవం లేదు చెప్పు నాకు నువ్వు. అందరితోనూ ఆయనకున్న స్టేచర్కి అందరితో ఎక్సలెంట్ రిలేషన్ మెయింటైన్ చేశారు ఆయన. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఆయన తాలూకు ఒక సంఘటన ఉంటుంది. అది అలా మెయింటైన్ చేయడం కూడా సామాన్యమైన విషయం కాదు. అందుకనే ఇప్పుడు ఏమంటున్నానంటే
మనని పాడించేవాడన్నా ఉండాలి, మనకి అవకాశాలన్నా రావాలి. తర్వాత ఈ అవకాశాలు వచ్చిన తర్వాత ఆ పాటకి జనాదరణ లభించాలి. ఇన్ని ఉంటే ఒక ఆర్టిస్ట్ ఎదుగుతాడు, లేకపోతే కష్టం. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా సంగీతాన్ని నమ్ముకుని మాత్రం ఇబ్బంది అయితే పడట్లేదు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. అంటే కేవలం వృత్తిగా మాత్రమే కాకుండా గురుగారు, సంగీతం నేర్చుకోవడం వల్ల బ్రెయిన్లో కూడా చాలా విపరీతమైన ఒక ఎదుగుదల ఉంటుంది. ఉంటుంది. అంటే బ్రెయిన్ సర్క్యూట్స్ లెర్నింగ్ కెపాసిటీయే అసలు ఏది నేర్చుకోవాలన్నా కూడా అది గ్రాస్పింగ్ పెరుగుతుందంటారు. ఇది స్వయంగా నాకు కూడా కొంత అనుభవంలో ఉంది గురుగారు. అంటే సంగీతం చిన్నప్పుడు నేర్చుకోవడం వల్ల త్వరగా గ్రాస్ప్ చేస్తామని ఒక చెప్తున్నా. ఇప్పుడు నువ్వు చక్కగా పాడుతావు, నీకు ఇది అందరికీ రాదు కదమ్మా, అందరూ పాడలేరు, నీలాగా అందరూ పాడగలుగుతారు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తూ పాడుతున్నావు కదా, అందరూ అలా పాడలేరు అట్లా. మరి అది భగవంతుడు ఇచ్చిన వరం, అది అసామాన్యమైన, అది కొంతమందికి కొన్ని అలా సిద్ధిస్తాయి. అది జరుగుతున్నప్పుడు పొందే ఆనందం వేరు గురుగారు. న్యాచురల్గా మనం అందరికీ ఏదో సాధించాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అవును గురుగారు. ఇప్పుడు నాకు చాలా కాలం నా చిన్నప్పుడు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆ విషయానికి ఎప్పుడు పెద్ద ప్రయత్నం చేయలేదు. కొన్నాళ్ళకి ఎందుకో నాకు ఆ భావం కూడా పోయింది. కానీ నాకు చాలా ఇష్టం సినిమా పాట అంటే, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు సినిమా పాట అంటే ఇష్టం ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, ఒక భక్తో, ఒక విరహమో, ఒక శృంగార గీతమో ఏదైనా సరే ఒక ప్లేబ్యాక్ సింగరు పాడుతున్నప్పుడు వాళ్ళకి ఎదురుకుండా మనుషులు కనపడరు. ఒక మ్యూజిక్ డైరెక్టరు, రచయిత ఎవరు సన్నివేశాన్ని వీళ్ళకి వివరించి చెప్పి ఇట్లా పాడాలని చెప్పినప్పుడు వాళ్ళు ఆ భావంతో పాడతారే, అది ఎంతో గొప్పగా ఉంటుంది. సో ఇలా అంటే నేను బాలమురళి గారి సంగీతానికి చాలామంది మా గురుగారు అంటుండేవారు, నేను సాహిత్యం అర్థమయ్యేటి పాడితే లైట్ మ్యూజిక్ అని సినిమా పాట అని అంటున్నారు అని. అసలు లలిత సంగీతానికి సినిమా పాటకి తేడా ఏంటి చెప్పు? అంటే బహుశా భావం, సాహిత్యం, బాణి దాదాపు ఒకటే. లలిత సంగీతం ఇంకా కొంచెం అంటే పరిధులు దాటకుండా ఇంకా అక్కడే ఉంటుందన్నది ఒక టైం వరకు విన్న పాటల గురించి అనేవాడు. కానీ ఇప్పుడు లలిత సంగీతంలో కూడా అన్ని రకాలైన ప్రయోగాలు చేస్తున్నారు కదా. అవును అవును గురుగారు. నా భావం ఏంటంటే లలిత సంగీతం ఒక భావగీతాన్ని, అదే ఒక లలిత గీతాన్ని సినిమాలో ఒక సన్నివేశానికి తగ్గట్టుగా పిక్చరైజ్ చేయడం మూలన లలిత గీతం సినిమా పాట అయిపోయింది. అవును, అంతేనా? అంతే కదా. అంతేగాని ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ లైట్ మ్యూజిక్కిను ఒక సినిమా పాటకి. ఇప్పుడు ఈ సందర్భంలో గురుగారు ఒక ప్రశ్న. మామూలుగా సంప్రదాయ సంగీతం పాడేటప్పుడు ఆ సాహిత్యాలకు అనుగుణంగా భావ ప్రకటన, భావం అవసరం ఉండదు. అంటే భావం అంటే మనం ఇప్పుడు చూస్తున్న భావం, ఎక్స్ప్రెషన్ అంటామే. ఉదాహరణకి పలుకుతే నెల తల్లి పవళించెను అనుంది కదా. అది ఉదాహరణకి కొంతమంది పెద్దలు చెప్పారు, పవళించెను అని ఆవిడ నిద్రపోతున్నట్టుగా పాడాలని. అలాగే జోలపాట కూడా జో వచ్చుతానంద జో జో ముకుంద అని పాడట. లాలి పరమానంద రామ గోవింద. అంత ఒదుగు పెట్టకూడదు, అంత వాల్యూమ్ పెట్టకూడదు అంటారు. ఇది నేను మాట చెప్తాను, నీ మాట కంటే వస్తున్నా. పవళించేను అంటే అది మనిషికి వినిపించాలా? అవును. తర్వాత పలుకుతే నేల తల్లి పవళించెను అన్నప్పుడే దానిలో ఎక్స్ప్రెషన్ ఉంది. పవళించెను అనేది పలుకుతే నేల తల్లి అని పాడట్లేదు కదా నువ్వు. నువ్వు పాడే దాంట్లోనే ఎక్స్ప్రెషన్ ఉంది, దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు
మనసులోని పాడితే బాగుంటుందా? మనసు ఉందనేసి మనం అలా మనసులా చేస్తే మనసు అనగానే లోపలికి వెళ్ళిపోవాలా ఏమిటి? మనసు అంటే రహస్యమా? కాదుగా. భలే భలే గురుగారు. ఎందుకంటే నేను కొంతమంది అదే చెప్తున్నా, కొంతమంది పాడితే ఏ భావానికైనా ఒక భావమే ఉంటుంది. అవును. అది భావం, అది భావగీతం అనిపించుకోదు. అది మనకి దేని అంటే ఎవరు ఏ పాట పాడాలో ఆ పాటే పాడాలమ్మా. అంటే క్లుప్తంగా నేను అడిగే తాత్పర్యం ఉద్దేశం ఏంటంటే గురువుగారు, ఇప్పుడు సంగతులు వేయడం అలాగే శాస్త్రీయంగా పాడడం ఇది చాలా ముఖ్యం శాస్త్రాన్ని తర్వాత తరాలకు కొనసాగించడానికి అని ఒక 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 అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో మనకి పాడే సాహిత్యాలలో వేసే సంగతులలో ఈ అంటే ఒక్కొక్క బాణి ఇప్పుడు మన చాలా మహామహులు సమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారి పాట విని ఉంటాం. అలాగే తర్వాత తరాల్లో బాలమురళి గారి చాలా భిన్నంగా ఉండే ఒక శైలిని కూడా వింటూ వచ్చాం. అలాగే ఇప్పుడు అనేక ప్రభావాల మధ్య సంప్రదాయ సంగీతానికి స్థానం ఏమిటి అని ఇప్పుడు ఉదాహరణకి చక్కని రాజ మార్గం అని ఇన్ని సంగతులు వేస్తాం. చక్కని రాజ ఇంత సంగతి వేయడం వల్ల భావం తగ్గుతుందనే వాళ్ళు వింటాం, లేదు అంత సంగతి వేయాలనే వాళ్ళు ఉంటాం. గురువులు చెప్పింది ఇదే. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక కళాకారుడు, ఒక ముఖ్యంగా ఒక స్టూడెంట్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చక్కని రాజమార్గం పాడావు, ప్రకల నిలబడి అది కూడా అదే రాగం. అవును. రమణీ సమానమెవరు ఇదే అదే రాగం. కోరి సేవింప ఎందుకు చక్కని రాజమార్గం అలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి అంటే మనకి ఆ ఖరహర ప్రియ రాగం తాలూకు ఒక మెటీరియల్ అందించడానికి చౌక్కాల కీర్తనలు మనకి చాలా ఉపకరిస్తాయి. అందుకని ఇప్పుడు త్యాగరాజస్వామి 18 సంగతులు పాడారంటే మనకేం తెలుసు, మనకేం ప్రమాణం లేదు. ఆయన కూర్చుని మా గురుగారు అనేవారు, చక్కని రాజ పాడుంటారు ఆయన. ఆయన ఎట్లా పాడారో మనకు తెలీదు. చక్కని రాజ మార్గము ఉండగా సందుల దూరం ఎలా ఒకేసారి పాడి ఉండొచ్చు ఆయన. అవును. దాన్ని ఆయన శిష్యులు ఇంప్రూవైజ్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఆయన కొన్ని సంగతులు పాడితే ఇంక మిగతా వీళ్ళు పెట్టి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే దేనికైనా ఉద్దేశం ఏంటంటే నీకు రాగభావం ఎక్కువగా రావడానికి అన్ని సంగతులు ఆ కీర్తనలో పెట్టారు. అంటే ఈ సంగతులు ఇది ఇంకొక ప్రశ్న కూడా దీనికి అనుబంధ ప్రశ్న అడగబోతున్నాను. ఉదాహరణకి దొరకున ఇటువంటి సేవలో కూడా దొరకునా అని పడతాం. అంటే తాళం మీద పట్టు చూపించడానికి అక్కడ ఇప్పుడు దోరకునా అంటే రాగభావం వస్తుందా? అదే కదా. దోరకునా ఇటు అని పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. అంటే ఇలా జనాన్ని బెదిరించడం కూడా తప్పు కదా గురువుగారు. ఇప్పుడు అందుకనే నేను నా చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు నాకు సంగీతం. అంటే సగం అజ్ఞానం, సగం ఏమో వాళ్ళు పాడే ఇప్పుడు లేసి రామచంద్ర పాడుతుంటే అది ఏంటి ఒక్క మాట కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు రాగం పాడితే సరే, నువ్వు పాట పాడేప్పుడు పాట అర్థం కావాలి కదా. పాట అర్థం కాకపోతే ఎట్లాగా? అట్లాగే అదే చెప్తున్నా, దేనికి ఇప్పుడు చక్కని రాజమార్గం అన్ని సంగతులు అందంగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని గ్రహించుకోవాలి అంతే. అంటే వీటన్నిటికీ నిజానికి ఒక తీరిక కావాలి, వాతావరణం. ఇప్పుడు ఆ తీరిక అందరికీ కొరవడింది. విద్యార్థులు మీరు అన్నట్టు స్టూడెంట్స్ బాగా బిజీ. అదే ఇప్పుడు వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు నేను కూర్చోబెట్టి చక్కని రాజమార్గం నేర్పుతానంటే వాడికి సినిమా రికార్డింగ్ ఉంటుంది వాడికి. చక్కని రాజమార్గం పల్లవి అయ్యేప్పటికీ ఒక గంటన్నర పడుతుంది వాళ్ళకి వచ్చేటప్పటికి. అది నేర్చుకుంటున్నందువల్ల వాడికి వాళ్ళ కాల్ షీట్ పోతుంది వాడికి. అలా అంటే అలాంటి రోజులు వచ్చాయి.
ఏం చేయలేం మనం. అవును గురుగారు. దానికి ఏదో మా గురుగారు చెప్పినట్టు త్యాగరాజ స్వామి లాంటి వాళ్ళే కాపాడాలి అలాంటి సంగీతం. అలాంటి రోజులు ఆర్టిస్టులకి రాకుండా ఆల్రెడీ వచ్చేసాయి. గురుగారు, మీ సంగీత బాణిని శిష్యులకు అందిస్తూ మీరు ఈ పరంపరని కొనసాగిస్తున్నారు గురుగారు. చాలామంది మీ శిష్యులు ప్లేబ్యాక్ సింగర్స్గా కూడా అవును, ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అవును. మీకు అతి తృప్తినిచ్చే విషయం ఏంటి గురుగారు ఈ సంగీత ప్రయాణంలో? నాకు చాలా ఇష్టమైంది పాఠం చెప్పడం. ఆహా. ఎవరన్నా చక్కగా పాడుతుంటే వాళ్ళకి పాఠం చెప్పడం చాలా ఇష్టం. ఆ చెప్పడం వల్ల నాకు వాళ్ళ ప్రయోజనం వాళ్ళకి వస్తుంది, నాకు ఇందులో ఇంకా ఏం తెలుసుకోవాలో ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకలా పాడతారు కదా, ఒక్కొక్కళ్ళ గాత్రధర్మం ఒకలా ఉంటుంది. వాళ్ళని అనుసరించి మనం పాఠం చెప్తాం. ఆ చెప్పేటప్పుడు కొంతమంది మనం చెప్పంగానే ఒక సంగతి అన్నాడు అనుకో, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇంకో సంగతి చెప్పాలనిపిస్తుంది. దీంట్లో నాకు చాలా ఒక థ్రిల్ ఉంటుంది. అవును, ఇలా పాఠం చెప్పడం నాకు చాలా ఇష్టం. తర్వాత ఏదైనా కంపోజ్ చేయడం, ఆ సాహిత్యం చూడంగానే ఇది ఈ రాగంలో చేయాలి, లేకపోతే ఒక్కోసారి అనిపిస్తుందంటే ఒక పాట చూడంగానే మనకి తెలియకుండా ఒక ట్యూన్ వచ్చేస్తుంది. ఆ ట్యూన్ వచ్చేసిన దాన్ని స్టిక్ ఆన్ అయ్యి దాని మీదకి ఇంప్రూవైజ్ చేస్తూ వెళ్ళాలి. అలా అన్నిట్లకి రాదు, కొన్నిట్లకి వస్తుంది. అది అన్నిట్లకి రావడం అనేది చాలా గొప్ప విశేషం. అలా కంపోజ్ చేయడం అనేది చాలా ఇష్టం నాకు. మా గురువుగారు నన్ను ఎప్పుడు లైట్ మ్యూజిక్ పాడద్దని కానీ సినిమా పాట పాడద్దని కానీ ఎప్పుడు చెప్పలేదు. ఆయన చాలా మౌనమిని భాష, ఓమోగ మనస మొదలుకొని ఎన్ని పాటలు గొప్పగా పాడారు. నేను రేడియోలో క్లాసికల్లో టాప్, లైట్ మ్యూజిక్లో ఏ గ్రేడ్ రెండిట్లోనూ పాడతాను నేను. నాకు చాలా ఇష్టం రెండు. చాలా పాటలు సినిమా లైట్ మ్యూజిక్ పాటలు నేను విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో, హైదరాబాద్లో చాలా పాడాను నేను. చాలా ఇష్టం నాకు. అంటే ఒక పాట గమకం తీసేసి పాట కూడా నాకు చాలా ఇష్టం. అవును, ఎంత గొప్పగా, ఎంత ఆ ప్లెయిన్ స్వరాలలో ఉండే అందం చాలా. అన్నిట్లకి గమకాలు పెడితే బాగుండదు. అవును. నీ పాటకు పల్లవి నేను, నీ మురళికి ఊపిరి నవ్వుతాను, నీ పాటకు పల్లవి నేను. ఆ మాటల మీద నువ్వు ఎక్స్ప్రెషన్ చూపించాలి. అదే గురువుగారు. అయితే ఈ ఈ ఈ విషయాలన్నీ నేర్చుకోవాలంటే తీరిక కావాలి. ఆ తీరికతో పాటు ఓపిక కావాలి. సంగీతానికి అంటే ఒక అంకితం అయ్యే ఆ భావన కూడా ఉండాలి కొంత. అంటే అంకితం అవడం అంటే అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్కి అంకితం అవ్వాలని అనిపిస్తుంది. వేరే సమస్యలు లేకుండా ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి సంగీతం నేర్చుకోవాలి, లేకపోతే సంగీతం పాడాలి, సంగీతాన్ని ప్రచారం చేయాలి, ఇందులో ఉండాలనుకున్నప్పుడు అతను వ్యక్తిగతంగా కానీ ఏ రకమైన ఇబ్బందులు అనుభవించకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సంగీతానికి అంకితం అవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. అవును. లేకపోతే 24 గంటలు ఏదో సమస్య ఉందనుకో, వాళ్ళు ఎంతసేపు సంగీతం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? అవును, అవును గురుగారు, నిజమే. గురుగారు, ఇలా మిమ్మల్ని సంగీతానికి మీ జీవితాన్ని అంకితం చేయడానికి కారకులు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు, వారి ప్రోత్సాహం ఉండుంటుంది. నాకు మా అమ్మమ్మ గారు నేను ఇవాళ ఈ సంగీతం బాలమురళి గారి దగ్గర నేర్చుకోవడానికి కానీ, ఈ సంగీతం మీద విపరీతమైన ఆసక్తి కలిగి ఇవాళ ఒక స్థితిలో ఉండడానికి కానీ మొట్టమొదటి కారకురాలు మా అమ్మమ్మ గారు. మా అమ్మమ్మ గారు చాలా బాగా పాడేవారు. ఆవిడ వాళ్ళ తమ్ముడికే మా అమ్మని ఇచ్చారంటే నాకు మా అమ్మమ్మ మేనత్త రెండు ఒకటే. ఆవిడ బిఏబిఈడి చేసి సెకండ్ గ్రేడ్ మ్యూజిక్ అదే స్కూల్ గవర్నమెంట్ సర్వీస్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యే వేళటికి నేను అప్పుడు బీకామ్ కంప్లీట్ చేసి బాలమురళి గారి దగ్గరికి వెళ్ళే స్టేజ్ వచ్చింది.
అప్పుడు ఆవిడ నాతో పాటు ఉండి మెడ్రాసులో నన్ను పైన మా గురువుగారు ఒక రూమ్ ఇస్తే అక్కడ నన్ను పెట్టుకుని ఆవిడ నాకు అన్నం అది వండి పెట్టి ఆవిడకి కూడా సంగీతం రావడం మూలాన చాలా ఆవిడ వల్ల నేను చాలా ప్రయోజనం పొందాను నేను. వారు చూసి చాలా మురిసిపోయి ఉంటారు మీ సంగీత ప్రయాణాన్ని చూసి. కానీ ఆవిడ 2000 సంవత్సరంలో వెళ్ళిపోయారు. తర్వాత నేను హైదరాబాద్లో బాగా సెటిల్ అయ్యేప్పటికీ ఆవిడ లేరు. గురుగారు, ఒక సున్నితమైన ప్రశ్న. మీరు ఇంత సంగీత ప్రయాణం చేసిన మీ గురువు ఆ తర్వాత మీకు దాదాపుగా అన్ని తల్లిదండ్రి గురువు దైవం అని అంటాం కదా, అలా ఆయన మంగళంపల్లి వారు భౌతికంగా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా కష్టపెట్టుకుని ఉంటారు మనసుకి. చాలా అమ్మా, చాలా. ఎందుకంటే నేను 80వ సంవత్సరంలో ఆయన దగ్గర సంగీతం ప్రారంభించిన తర్వాత ఒక 20 అంటే 2002 2003 వరకు ఒక రకమైన రిలేషన్షిప్ ఉండేది. అంటే నేను చిన్నవాడిగా, ఆయన ఓ గురువుగా కొంచెం చనువుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక చిన్న మధ్యలో చిన్న గ్యాప్ ఉండేది. అంటే భయం. 2004 నుంచి ఆయన ఇక్కడ ఎప్పుడైతే అడ్వైజర్గా వచ్చి 2 సంవత్సరాలు ఇక్కడ ఉండి అప్పుడు ఇంకా బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడని రోజు కానీ ఉండేది కాదు అసలు. ఎట్లా ఉండేదనంటే మనం కారు ఎక్కిన తర్వాత పొద్దున్న 9:30కి బయలుదేరుతూ ఆఫీస్కి వెళ్తూ ఫోన్ చేసేవాడిని. ఏమిటి బయలుదేరేవా ఆఫీస్కి అని అడిగేవారు. మళ్ళీ వస్తూ గురువుగారు ఇంటికి వెళ్ళిపోతున్నాను, భోజనం చేసి పడుకో అనేవారు. అలా ఆయన కూడా ప్రతి విషయం ఏదో ఒకటి, ఇదిగో అబ్బాయి ఇవాళ ఇక్కడికి వెళ్ళాను, ఇది అయింది అని రాత్రిపూట ఫోన్ చేసి చెప్పేవారు నాకు. అంత అసోసియేషన్ ఉండేది. తర్వాత ఏదైనా కీర్తన కావాలంటే అడిగితే ఫోన్లో కూడా నేర్చుకునేవాడిని. అనేవారు, ఇదిగో నేను ఫోన్లో చెప్తున్నట్టు నీ ఎవరికి చెప్పకే, నీ ఎవరికి చెప్పలేదు అట్లా, నీ ఒక్కడికి తప్ప అనేవారు బాబు. అలా నాకు నేను చెప్తున్నా కదా, సంగీత ప్రయాణంలో నాకు ఏది కావాలో, నాకు తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని అన్నీ ఆయనే చూసుకుని నాకు ఎంతవరకు చేయాలో అన్నీ చేశారు ఆయన. అంత గొప్ప గురువు, దైవం, స్నేహితులు, ఇంకా అన్నీ కదా వారు. అంతే కదమ్మా. నాకు మొట్టమొదటి నుంచి కూడా సున్నితమైన గురువులే లభించారు. మా మొట్టమొదటి గురువు గారు కూడా శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారని, ఆయన ఒక స్కూల్ టీచర్గా పనిచేసేవారు. ఆయనకి పెద్ద ఆర్థిక స్తోమత ఉండేది కాదు. ఒక స్కూల్ ప్రైవేట్ టీచరు, అది టెంపరరీ జాబు, సంగీత పాఠాలు చెప్పుకుంటూ ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఆయన ఎంత సున్నితంగా ఉండేవారంటే, ఇవాల్టి రోజుల్లాగా వారానికి 2 పాఠాలు లేకపోతే వీక్లీ 1 క్లాస్కి ఇంత అనే పద్ధతి లేదు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పాఠం చెప్పేవారు. అవును. వాళ్ళకి ఎంత ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో? నా చిన్నప్పుడు ఎంత, 5 రూపాయలు 10 రూపాయలు నెలకి. అట్లా అలాంటి మొట్టమొదటి గురువు కూడా అట్లాంటి గురువే నాకు లభించారు. తర్వాత కూడా బాలమురళి గారు కూడా నా దగ్గర 5 పైసలు కూడా తీసుకోకుండా సంగీతం నేర్పారు. అబ్బో, ఎంత గొప్ప విషయం. ఇది పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఏ వేళకి దానికి వ్యత్యాసం ఉండేది కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను ఇంట్లోనే ఉండేవాడిని కాబట్టి, ఇవాళ పాఠం వీడికి జరగలేదు అని ఆయనకి అనిపిస్తే తప్పకుండా ఏ టైంలో అయినా పాఠం చెప్పేవారు. అలా గురువు మనకి అదే చెప్తున్నా కదా, ఆయన మా గురువు, వాళ్ళ గురువుగారి గురించి రాసుకున్నారు. కనిపించునా గతము వినిపించునా ఎదలోని భావాలు ఏ దారిపోయేనో అని. అలాగే అలాంటి గతం మళ్ళీ కనిపించదు, వినిపించదు. చాలా గొప్ప ప్రయాణం గురుగారు మీది. అంటే గొప్ప వాళ్ళ సాంగత్యంతో, వారితో
కొనసాగించిన ఈ ప్రయాణంలో మీరు బాగా ఆకర్షితులైన గాత్రం ఎవరిదైనా ఉందా? అంటే బాలమురళి వారు ఆఫ్ కోర్స్, కానీ కాకుండా నేను చెప్పాను కదా ఇప్పుడు తెలుగు వాళ్ళలో అయితే సంగీతం వాళ్ళలో క్లాసికల్ వోకలిస్టులు ఓలేటి గారు, నేదునూరి గారు, నూకల గారు, తర్వాత అరవాళ్ళలో నాకు డికే జయరామన్ గారి స్టైల్ చాలా ఇష్టం. తర్వాత వీళ్ళందరూ అంటే డికే జయరామన్ గారి ఆ పాఠం ఎలా ఉంటుందంటే అదే పడికట్టు రాయి అంటారు చూసావా, అవునండి, అట్లా ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. నువ్వు ఎక్కడ ఒక్కడి ఒక సంగతి రెండోసార్లు పాడినప్పుడు అట్లాగే దాన్ని ఎక్కడ చిన్న వేసం ఎత్తు తేడా కూడా లేకుండా పాడతారు వాళ్ళు. అట్లా అంత కంప్లీట్ ఫిక్స్డ్ నోటేషన్ అనమాట. అది కూడా అందంగా కనిపిస్తుంది వాళ్ళ గొంతుల్లో. వారి క్యాసెట్ విని నేను హిరణ్మయం లక్ష్మి నేర్చుకున్నాను గురుగారు. అదొకటి. నన్ను వీడచి అది కూడా ఆయన పాడారు కదా. అవును గురుగారు, చాలా బాగా పాడారు అది. రీతి గౌడ. అది చెప్తున్నా ఏదో ముఖ్య సరస్వతి అని. నేను ఇందాక చెప్పినట్టు మనకి ఇంతమంది వినే అదృష్టం టైము భగవంతుడు ఇచ్చాడు. నెక్స్ట్ జనరేషన్కి ఆ టైము లేదు పాపం వాళ్ళకి. అదొకటే ఇబ్బంది. అవును గురుగారు. ఇప్పుడు కచేరీ బాణి కూడా కొంత మారిపోయింది. అంటే ఇప్పుడు అందరూ వాగ్గేయకారులు తర్వాత తరం కంటెంపరీ వాగ్గేయకారులకు కూడా కీర్తనలు పాడడం ఆనవాయితీగా మారుతోంది ఇప్పుడు మెల్లిగా. అదే అంటే ఒక్కొక్కళ్ళ శక్తి కొద్దీ. ఇప్పుడు త్యాగరాజస్వామి సంగీత త్రిమూర్తుల తర్వాత మరి మిగతా వాళ్ళు రచనలు చేశారు కదా. పట్నం సుబ్రహ్మణ్య గారు, మైసూరు వాసుదేవాచారి, అవును, రామనాథ్ శ్రీనివాస అయ్యంగారు, వీళ్ళందరూ చేశారు. ఆ తర్వాత మనకి తెలిసిన మనం చూసిన వ్యక్తి బాలమురళి గారు వాగ్గేయకారుడుగా. అలా ఇప్పుడు చాలామంది ఏదో ఏమవుతుందంటే ఒక వాగ్గేయకారుడి ఇన్ఫ్లుయెన్స్ మూలాన, ఆ సాహిత్య జ్ఞానం మూలాన కొంతమందికి ఆ కీర్తనలు రాసే ఒక కెపాసిటీ ఉంటుంది, వాటి మీద మక్కువ ఉంటుంది. అది ఇప్పుడు అది రాయడం మొదలుపెట్టిన తర్వాత ఇదివరకు 10 త్యాగరాయ కీర్తనలు పాడేవాడు 6 7 పాడి 3 వాళ్ళకి పాడతారు. అట్లా గురుగారు ఉండబట్టుకోలేక అడుగుతున్నాను. గురువుగారి బృందావని సారంగా తిల్లాన, అందులో ఒక భాగం ఏదైనా. సొగసులూర హొయలు కోరిని దరిజేరితిని, సొగసులూర హొయలు కోరిని దరిజేరితిని, నీర క్షీర న్యాయమై మై మరచి సకల చరాచరమెల్ల పులకించి తీయని హాయని పించు చిరురవళిని, మురళి మాధురి తీయని హాయని పించు చిరురవళిని, మురళి మాధురి నాదిరి ధింగన దేవన తదిగిణతో తకిట జంత 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 తజం తరిత జం తరిత జం తరిత నాదిరి ధింగన దేవన తదిగిణతో తకిట జంత 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 తజం తరిత జం తరిత జం తరిత నాదిరి ధిం ననన తిల్లిలన తిల్లాన నాదిరి ధీం ధీం నాదిరి ధీం నాదిరి ధీం నాదిరి ధీం ననన తిల్లిలన తిల్లాన నాదిరి ధీం ధీం నాదిరి ధీం నాదిరి ధీం నాదిరి ధీం ననన తిల్లిలన తిల్లాన నాదిరి ధీం ధీం నాదిరి 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 ధీం. భలే భలే భలే. అసలు నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది తిల్లాన వినగానే. అంత దృశ్య రూపకంగా ఉండే కీర్తనలు అందించిన మహనీయుడు మంగళంపల్లి వారు. నిజంగా మన అదృష్టం గురువుగారు. గురుగారు, ఈ సంగీత ప్రయాణం ఎటువైపుకి తీసుకెళ్లాలని మీ ఆకాంక్ష? సంగీతం వల్ల మానసిక ప్రశాంతత లభించాలి ఫస్ట్. తర్వాత నేర్చుకునే వాళ్ళకి దీన్ని
అందరూ కర్ణాటక సంగీతం పాడాలని నేనేం అనుకోవట్లేదు. కర్ణాటక సంగీతం నేర్చుకుని ఈ సినిమా ఫీల్డ్లో పాడేవాళ్ళు కానీ వాళ్ళు కానీ దానివల్ల ప్రయోజనం పొంది ఇంకా వాళ్ళంతా పైకి రావాలి. ఇప్పుడు చాలా టాలెంట్ ఉన్న సింగర్స్ అందరికీ కూడా వాళ్ళకి రావాల్సినంత గుర్తింపు అయితే వాళ్ళకి రాలేదు. కొంతమంది ఏమైపోతుందంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెలుగుతారు, ఆ 4 సంవత్సరాలు వాళ్ళకి ఖాళీ ఉండదు. ఆ తర్వాత ఇంకొక జనరేషన్ వస్తుంది, వాళ్ళ నెక్స్ట్ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ అది ఆరోగ్యకరమైన విషయం కాదు. ఎవరి తాలూకు వాళ్ళ గుర్తింపు వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. మరి ఇక్కడ ఎందుకు అలా ఉండదో నాకైతే తెలియదు. ఎందుకంటే మనం అంత లోతుగా సినిమా పరిశ్రమలోకి ప్రయాణించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. కానీ అసలు చెప్తున్నా, దాన్ని మామూలుగా స్టాండర్డ్గా ఒక పేరు వచ్చిన వాళ్ళు ఒక 20-25 ఏళ్ళైనా ఎందుకు నిలవట్లేదనేది ఒకటే బాధ నాకు. అంటే ఇప్పుడు గాయకులు ఎక్కువైపోయారు, గాయకుల సంఖ్య పెరిగింది. అంటే ఆ రోజుల్లో లేరా? ఇప్పుడు ఘంటసాల గారు రోజుల్లో పివి శ్రీనివాస్ గారు కానీ వాళ్ళందరూ మరి బోర్డంతమంది ఉన్నారు కదా. పాటల ప్రాధాన్యత కూడా తగ్గింది కదా గురుగారు. ఇప్పుడు పాటల ప్రాధాన్యత తగ్గింది. పాటల అంటే మితంగా అనుకున్నది పాడితే చాలు, అమితంగా శాస్త్రీయ సంగీతం బేస్ ఉండాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఆ చెప్పినట్టు నొటేషన్ పాడేవాళ్ళు ఉంటే సరిపోతున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది గురుగారు. ఇంకోటి ఏంటంటే నువ్వన్నట్టుగా ఇదివరకు ఈ క్యారెక్టర్కి వీళ్ళు పాడితే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ వీళ్ళు పాడితే బాగుంటుంది అని ఒక వితరణ ఉండేది. ఇప్పుడు అది లేదు. అవును, ఇప్పుడు మనమే చూస్తున్నాం. ఒక హీరోకి 3-4 పాటలు ఉన్నాయనుకో, 3-4 పాటలు 3-4 మేల్ సింగర్స్ పాడతారు. అది మామూలుగా అయితే కరెక్ట్ అయిన విషయం కాదు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ గొంతు నీకే ఉంటుంది, అంతేనా? అవును. నిన్ను కూర్చోబెట్టి 10 మందితో నీకు ప్లేబ్యాక్ ఇప్పిస్తే అది కరెక్ట్ అవ్వదు కదా. అవునుగా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఘంటసాల పాడాడంటే ఘంటసాలే పాడాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాలు గారే పాడారు చాలా కాలం. అవును. మరి అట్లా కాదు కదా. ఒక సినిమాలో ఇవాళ ఒక కొత్త హీరోకి ఇవాళ ఎవడు పాడతాడో ఆ పాడేవాడికే తెలియదు వీడి పాట వాడి సినిమాలో ఉంటుందని. అట్లా ఉంది మరి. అయితే మొత్తానికి గురుగారు ఇది అంటే దాదాపుగా అసంపూర్తిగా అనిపిస్తోంది నాకైతే మన సంభాషణ. కానీ చాలాసేపు మాట్లాడాం కనుక మరొక సందర్భం మీరు మాకు అనుమతిస్తే మరొక సుదీర్ఘమైన సంగీత సంభాషణ జరగాలని మేము కోరుకుంటున్నాం గురుగారు. అట్లాగే తప్పకుండా. కానీ ఇవాళ చాలా విషయాలకి మీరు ఒక వివరణ ఇచ్చారు. మీ ప్రయాణంలోని చాలా గొప్ప మధురమైన స్మృతులను పంచుకున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. చాలా సంతోషం అమ్మా, నన్ను ఇక్కడికి పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేసినందుకు. గురుగారు, మీ ఛానల్కి, మీకు, మీ సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు. మీకు నమస్కారాలు గురుగారు. నమస్కారం.